మల్టీ మైనింగ్ లో కాయిన్స్ వస్తున్నాయో ఆ యొక్క మల్టీ మైనింగ్ అనే ఒక ప్రోగ్రామ్ అనేది స్టాప్ అయ్యే అవకాశాలు తొందరలో ఉన్నట్లు అనిపిస్తున్నాయి. దాని గురించి అప్డేట్స్ గురించి మనం ఈరోజు మన యొక్క టీమ్ సూపర్ ప్లానర్ మిస్టర్ స్వామి యాదవ్ సార్ ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే సార్, వెల్కమ్ మిస్టర్ స్వామి యాదవ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మెటాఫోర్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా గుడ్ ఈవినింగ్ అండి. నేను మీ స్వామి యాదవ్. జస్ట్ మన జూమ్కి ఇంకా ఇన్వైట్ చేయండి. ఈరోజు మాట్లాడుకునే మాటలు ఏవైతే ఉన్నాయో, మీకు చెప్పే సబ్జెక్ట్ ఏదైతే ఉందో మీ కన్ఫ్యూజన్ కొద్దిగా క్లియర్ అవుతుంది దీని ద్వారా. సో అందుకే జస్ట్ ఒక 5 minutes ఇంకెవరైనా ఇన్వైట్ చేయదలుచుకుంటే ఇన్వైట్ చేయండి. ఎందుకంటే కొంచెం టాపిక్ అనేది సబ్జెక్ట్ కొంచెం క్లియర్గా అర్థం కాదు మీకు. అంటే మీకు అర్థమవుతున్నా మీ డౌన్ లైన్ కూడా అర్థం కావాలి కాబట్టి కొద్దిగా ఇన్వైట్ చేస్తే బెటర్. టెక్నికల్గా కానీ ఆ వర్డ్స్ టర్మినాలజీ కానీ కొంచెం డిఫరెంట్గా ఉండడం వల్ల కొంతమంది రిసీవ్ చేసుకోలేకపోతున్నారు. సో సాధారణ భాషలో మాట్లాడదాం, క్లియర్గా మాట్లాడదాం, ఎవరికి టెన్షన్ లేకుండా మంచి సబ్జెక్ట్ మీరు నేర్చుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్గా సబ్జెక్ట్ పైన అవగాహన ఉంటే మీరు 10 మందితో మళ్ళీ మాట్లాడినా కూడా ప్రాబ్లం ఉండదు అనేది ఉద్దేశం నాది. సో జస్ట్ వెయిట్, జస్ట్ ఒక 1 or 2 minutes వెయిట్ చేద్దాం. ఇంకా ఇన్వైట్ చేయండి. ఓకే సార్. సో ఇవాల్టి మీటింగ్ ఏంటంటే మనందరికి తెలుసు యునైట్ వర్డ్స్ అనేది కాయిన్, మెటాఫోర్స్ కాయిన్ ఏదైతే తీసుకుంటున్నామో దాని సప్లై ఆల్మోస్ట్ కంప్లీట్ కావస్తుంది. అది కూడా క్లోజ్ అవుతుంది త్వరలో. క్లోజ్ అయిపోతే మీకు ఫోర్స్ కాయిన్ కొనే మార్గాలు అన్నీ కూడా మూసుకుపోతాయి. సో మరి అలాంటప్పుడు ఏం చేయాలి? దాని మల్టీ మైనింగ్ అంటే ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్? దాని ద్వారా మనకు లాభం ఏంటి? నష్టం ఏంటి? తర్వాత ఇంకా అప్డేషన్స్ దీంట్లో మాట్లాడుకుంటాం ఈరోజు. సో ప్లీజ్ పేషెన్స్‌తో కొద్దిగా ఉండండి, తెలుసుకోండి. ఏదైనా వర్క్‌లో ఉన్నా మీరు మొబైల్ అలాగా ఆన్‌లో పెట్టుకొని వినండి. కానీ జూమ్‌కి రాకపోతే మళ్ళీ పర్సనల్‌గా ఫోన్ చేసి నాకు అడుగుతున్నారు చాలామంది. సార్ ఇదెట్లా? అదెట్లా? ఇక నెక్స్ట్ ఏమవుతుంది? ఇంకా ఏం చేయాలి? ఇది కావాలంటే ఏం చేయాలి? అది కావాలంటే ఏం చేయాలి? ఇలాగా మనకలాంటి మళ్ళీ సెపరేట్ కాకుండా ఒకేసారి జూమ్‌లో చెప్పేస్తే అందరికి యూజ్‌ఫుల్ అవుతుంది. సో ప్లీజ్ వెయిట్. మీకు అది మొత్తం కూడా స్క్రీన్ షేర్ చేస్తాను. రైట్ సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మల్టీ మైనింగ్ అంటే ఏంటి? మైనింగ్ అంటే ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలిస్తే మల్టీ మైనింగ్ గురించి మనం మాట్లాడతాం. మైనింగ్ అనేది ఏంటి? ఒక బిట్ కాయిన్‌కి మైనింగ్ అనేది ఉంది. మనందరికి తెలుసు. మరి మిగతా కాయిన్‌లకు మైనింగ్ లేవా? ఫోర్స్ కాయిన్‌కి ఎందుకు మైనింగ్ ఉంది? చాలా డౌట్స్ ఉన్నాయి. ఒక డిఫరెంట్‌గా ఆలోచించాలి. సబ్జెక్ట్ బాగా మనం వంట పట్టాలంటే డిఫరెంట్ మైండ్ సెట్‌తో మనం ఆలోచిస్తే చాలా ఉంది దీంట్లో. డెప్త్‌కెళ్తే చాలా సబ్జెక్ట్ ఉంది. సాధారణంగా దీన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు చాలామంది. సార్ వాయిస్ క్లియర్ కదా నాది? క్లియర్ సార్ సార్, ప్లీజ్ క్లియర్ క్లియర్. రెస్పాండ్. కంటిన్యూ యెస్. యెస్. కంటిన్యూ సార్. ఓకే. యెస్ సార్. సో మైనింగ్ అనేది ఏంటంటే మనకు తెలుసు, బొగ్గు మైనింగ్ తెలుసు, గోల్డ్ మైనింగ్ తెలుసు. ఇంకా ఏమన్నా మైనింగ్‌లు ఉన్నాయి గదా! చాలా మైనింగ్స్ తెలుసు. మరి ఈ క్రిప్టో మైనింగ్ ఏంటి? చాలా ఇంపార్టెంట్ మీరు తెలుసుకోవాల్సింది. ఇక్కడ ఏంటంటే ఒక ఏదైనా సరే మైనింగ్ అంటే ఏంటి? మనం కష్టపడి వెలికి తీయడం. బాగా గుర్తుపెట్టుకోండి. మనం కష్టపడి వెలికి తీయడాన్ని మైనింగ్ అంటారు. సో ఇక్కడ మనం కష్టపడి ఏం మైనింగ్ తీస్తున్నాం? వెలికి తీస్తున్నాం. బిట్‌కాయిన్‌లో అయితే దానికున్న మెకానిజంని
మనకు దానికి పెద్ద పెద్ద సూపర్ కంప్యూటర్స్‌ని ఉపయోగించి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేసుకుంటూ పోతే రివార్డ్‌గా బిట్‌కాయిన్ వస్తుంది. దానికి ఎంతో పవర్ కన్జంప్షన్ చేసుకోవాలి. ఏదైనా ఇబ్బందులు జరిగితే పవర్ కన్జంప్షన్‌లో మనం వచ్చిన రివార్డ్ కూడా కాలిపోతుంది. సో, అది పవర్ కన్జంప్షన్ చేసుకొని వాడే మైనింగ్‌ని బిట్‌కాయిన్ అంటున్నాం. వాళ్ళకి రివార్డ్ వస్తుంది. వాడు సెల్ చేస్తున్నాడు. ఓకే. సో, మెటాఫోర్స్‌లో మైనింగ్ ఎలా స్టార్ట్ అవుతుంది? మెటాఫోర్స్‌లో మైనింగ్ ఎలా స్టార్ట్ అవుతుంది? మనం ఎక్కడ చేసుకోవాలి మరి? ఏమైనా అవార్డ్స్ ఉన్నాయా? రివార్డ్స్ ఉన్నాయా? ఏదైనా వర్క్ ఉందా దాంట్లో చేసుకోవాల్సింది? ఏదైనా కంప్యూటర్ ఉపయోగించుకొని మైనింగ్ చేసుకోవాలనా? పెద్ద పెద్ద సూపర్ కంప్యూటర్‌ని ఉపయోగించాలనా? ఇది కాదు. కమ్యూనిటీతో జస్ట్ వితౌట్ ఎనీ పవర్ కన్జంప్షన్, వితౌట్ ఎనీ రిస్క్ కమ్యూనిటీతో మైనింగ్ చేసుకునేది ఈరోజు చాలా మంది తెలియక ఏమంటున్నారంటే, క్రిప్టో కరెన్సీలో నేటి ఈరోజు ఉన్నటువంటి టైంలో ఒక్క ప్రాజెక్ట్ కూడా సరిగ్గా లేదండి. దాంట్లో మనం చూసుకొని సెలెక్ట్ చేసుకోవాలి. దాంట్లో ఇంకోటి ఏంటి ప్రాబ్లమ్ అంటే, ఇవన్నీ టోకెన్స్ అండి. కాయిన్స్ కాదండి. కాయిన్ అంటే అది వేరే అంటాడు. ఆ వేరే ఏంటో తెలీదతనికి. నిజమే. మోసపోకూడదు. కాయిన్ అంటే ఏంటి? టోకెన్ అంటే ఏంటి? నేను చాలా మీటింగ్‌లో చెప్పాను. కానీ మీరు అంతటితోనే ఆగిపోకుండా క్రిప్టో కరెన్సీ పుట్టింది బిట్‌కాయిన్‌తో పుట్టింది. బిట్‌కాయిన్ టోకెనా? కాయినా? బిట్‌కాయిన్ అనేది డిజిటల్ అసెట్ రైట్ బానే ఉంది. క్రిప్టో కరెన్సీలో ఫోర్స్ కాయిన్ టోకెనా? కాయినా? ఎవరైనా చెప్పగలరా? మీరు అడిగారా కనీసం మీ అప్‌లైన్‌ని అడిగారా? మీ టీమ్ వాళ్ళని అడిగారా? ఇది టోకెనా? కాయినా సార్? ఇది ఏ బ్లాక్ చైన్ టెక్నాలజీ? ప్రైవేట్ బ్లాక్ చైనా? పబ్లిక్ బ్లాక్ చైనా? హైబ్రిడ్ బ్లాక్ చైనా? అడిగారా? మనం ఏమైనా మోసపోతున్నామా? మెటాఫోర్స్‌లో మోసం జరుగుతుందా? గమనించారా? సబ్జెక్ట్ నేర్చుకున్నారా? ఎన్నో క్వెషన్‌లున్నాయి గదా! తెలుసుకోవాలంటే. గుడ్డిగా చేయొద్దని నేను చెప్తాను. ఎవరో వచ్చాడు. ఎంతో దూరం నుంచి ప్రయాణం చేసొచ్చాడు. మా మా ఏరియా అంతా తిరుగుతారు సార్. తిరిగేది సార్, తిరిగేది కాదు కావాల్సింది. సబ్జెక్ట్ ఉన్నవాడు నీ పక్కల ఉన్నా, నీ జోబులో ఉన్నా వేస్టే. సబ్జెక్ట్ ఉన్నప్పుడు అమెరికాలో ఉన్నా బెస్ట్. సో, అందుకే సబ్జెక్ట్ నేర్చుకోండి. ఏదో మా దగ్గర తిరుగుతున్నాడు, మా ఊర్లో ఉన్నాడు, నా జోబులో ఉన్నాడంటే అది వేస్ట్. ఏ మాత్రం రాంగ్ గైడెన్స్ జరిగినా మొత్తం కొంప మునిగిపోతది. అలానే జరిగింది ఇంతవరకు. ఈ జర్నీలు అంతా చేసింది అంతా మన ప్రయాణాలన్నీ కూడా ఎక్కడికెళ్ళాయి? మోసపూరితంగా జరిగాయి. కాబట్టి కళ్ళు తెరుచుకొని క్రిప్టోలో చేయాలి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గమనించాల్సిందేంటంటే మైనింగ్ సిస్టమ్. మైనింగ్ సిస్టమ్‌లో రావడానికి మరి ఏదన్నా క్రిప్టో కరెన్సీలో ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ ఇది కాదు. అసలు కంప్లీట్ నీకు డిఫరెంట్ అనేది చూసుకొని వస్తున్నాడు లాడో గారు. మరి ఏం డిఫరెంట్ అనేది వస్తున్నారు? మరి ఏం గమనించాం? ఎవరైనా అడిగారా క్వెషన్? మార్కెట్‌లో ఎళ్తే చాలా క్వెషన్స్ చేస్తారండి. కానీ మీరు ఏ క్వెషన్ అడగరు. సో, అడిగేటప్పుడైనా అడగండి. ఈరోజు అది ఇస్తాను. సో, నేను ఒకటే ఎందుకు చెప్తున్నా ఈ విషయం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రాడ్, మోసం ఏదైతే ఉందో దాన్ని తెలుసుకున్నప్పుడే నువ్వు బిజినెస్ చేయకపో. మోసమా? కాదా? ఎక్కడ మోసం జరుగుతుంది? అది తెలుసుకున్నప్పుడే బిజినెస్ చేయండి. ఎవరైనా సరే. ఓకే. రైట్ సార్. నేను స్క్రీన్ షేర్ చేస్తూ మీకు కొద్దిగా చెప్తాను. ఏంటనేది. అది స్లైడ్స్ ఏం పెద్దగా ఇది కాదు గానీ డైరెక్ట్ లైవ్‌లో మీకు చూపిస్తాను. అది ఏంటి? ఎలా అనేది. మనకు మైనింగ్ సిస్టమ్ మన మెటాఫోర్స్‌లో దాదాపు అంటే మనకున్నటువంటి వైట్ పేపర్ అంటారు యాక్చువల్‌గా. ఈ వైట్ పేపర్ అంటే ఏంటి? క్రిప్టో కరెన్సీకి రెగ్యులేటరే లేదు. మరి ఈ వైట్ పేపర్‌లో చూసి నమ్మేస్తామా గుడ్డిగా? ఈరోజు నేను చెప్పే స్పెషల్ జూమ్ అని చెప్పాను. ఇది ఏంటి తెలుసా? మీ మైండ్‌ని బాగా డిస్టర్బ్ చేయాలి. మీ మైండ్‌ని బాగా నిద్ర లేపాలి. అదే నా ఉద్దేశ్యం. ఏదో చేయండి, చేయండి లక్షలొస్తాయి, కోట్లొస్తాయి నేను చెయ్యనని చెప్పను. ఆలోచించండి, వర్క్ చేయండి కాదు. ఆలోచిస్తూ వర్క్ చేయండి. ఆ! సబ్జెక్ట్ నేర్చుకుంటూ వర్క్ చేయండి. చేయండి, చేయండి కాదు. సబ్జెక్ట్ నేర్చుకుంటూ, క్వెషన్‌లేసుకుంటూ, దానికి ఆన్సర్‌లు చేసుకుంటూ, ప్రతిదీ తెలుసుకుంటూ ముందుకెళ్తే, ఇప్పుడు ప్రారంభ దశలోనే ఉన్నాం. రాబోయే రోజులు వండర్‌ఫుల్ టెక్నాలజీ. వండర్‌ఫుల్ 2030 అంతే ఎక్కువ లేదు టైం. 2030కంతా వండర్‌ఫుల్ టెక్నాలజీ ఇంట్లో కాలు మీద కాలేసుకొని ఏసీ రూమ్‌లో మీరు మీ అకౌంట్‌లలో లక్షలు సంపాదించుకున్న రోజులు దగ్గరలోనే ఉన్నాయి. అయితే ఒక సిస్టమాటిక్‌గా ఎళ్ళినప్పుడే జరుగుతుంది. ఒక ప్లాట్‌ఫార్మ్‌లో కరెక్ట్‌గా ఉన్నప్పుడే తెలుస్తుంది. ఫండమెంటల్స్ చాలా ఇంపార్టెంటు. రైట్ సార్. నేను ఒకసారి ఇది స్క్రీన్ షేర్ చేస్తాను మీకు. యాక్చువల్‌గా మీకు వైట్ పేపర్ అని చెప్తున్నారు కదా! వైట్ పేపర్ బిట్‌కాయిన్ కూడా వైట్ పేపర్ ఉంది. బిట్‌కాయిన్‌కే కాదు ఇప్పుడు మోసం చేసిన కంపెనీలో కూడా వైట్ పేపర్ ఉంది. మరి వైట్ పేపర్ నమ్మాలా? ఎవరిని నమ్మాలి? నేను చెప్పేది ఇవి ఎవరు తప్పుగా అర్థం చేసుకోవద్దండి. వైట్ పేపర్ ఉన్న కంపెనీసు జస్ట్ వెయిట్.
వైట్ పేపర్ ఉంటే ఏమన్నా దానికి ప్రపంచ హెడ్ ఎవరైనా ఉంటే ఆ వైట్ పేపర్ మీద సంతకం పెట్టాడా? ఒక్కసారి ఆలోచించండి. ఆ వైట్ పేపర్ మీద సంతకం పెట్టింటే అది ఎంత కాలం ఉంటుంది? యెస్. డియర్ ఫ్రెండ్స్, నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. మనలో చాలా మంది కూడా ఈరోజు మెటాఫోర్సే కాదు, క్రిప్టో కరెన్సీ లేక రాము. మేము దీంట్లో అడుగు పెట్టము. మాకు భయము, మోసము, దగ, కుట్ర అనేది ఎందుకొస్తున్నాయో తెలుసా? దాంట్లో స్టాండర్డ్స్ లేక, తెలుసుకోలేక, దాన్ని పాటించక, అరకొర నాలెడ్జ్‌తో వచ్చిన వాళ్ళని అలా తొక్కేయడం, అలా పిండుకోవడం తప్ప వేరేది ఏం లేదని జనాలు అర్థం చేసుకున్నారు కాబట్టి, దీనికొక గుడ్ బై చెప్పి, దీనికొక నమస్తే చెప్పేవాళ్ళు చాలా మందున్నారు. సో, అందుకే చెప్తున్నా. మీరు ఎప్పుడైతే సబ్జెక్ట్ నేర్చుకుంటారో, ఎప్పుడైతే మీరు దీన్ని ఫాలో అవుతారో, మీకు ఎవ్వరు మోసం చేయలేరు ప్రపంచంలో. తెలుసా? మీకు ఎవ్వరు మోసం చేయలేరు. అది తెలుసుకోండి అని చెప్తున్నా నేను. రైట్. ఓకే సార్. సో, స్క్రీన్ షేర్ చేస్తాను. జస్ట్ వెయిట్. స్క్రీన్ అంటే ఇక్కడ మీకేం లేదండి. నేను డైరెక్ట్ లాగిన్ అయిపోయి మల్టీ మైనింగ్ సిస్టమ్స్ అంటే ఏంటి? ఇప్పుడు మనకున్నటువంటి బ్లాకింగ్స్ ఉన్నాయి గదా! టోటల్‌గా వైట్ పేపర్‌లో ఇచ్చిందేంటి? 20 బ్లాక్స్. మైనర్ బ్లాక్స్ దీంట్లో మేజర్ బాక్సెస్, మైనర్ బాక్సెస్ ఒకటి చెప్తాను చూడండి. ఫస్ట్ లెట్ బి కంటిన్యూ. లెట్ బి క్లియర్. మైండ్ సెట్‌ని క్లియర్ ఉంచుకోండి. నేను కంటిన్యూ చేస్తాను. సో, ఇక్కడ కన్‌ఫ్యూజ్ కావద్దండి. ఒకటేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఈ బ్లాకింగ్ సిస్టమ్ అంటే ఏంటి? ఈ బ్లాకింగ్ సిస్టమ్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోవాల్సిందేంటంటే దీన్ని ఒక ఆల్గారిథమ్‌లో తీసుకొచ్చారు. ఒక మెథడ్‌లో తీసుకొచ్చారు దీన్ని. ఈ మైనింగ్ సిస్టమ్‌ని. ఎందుకు? మరి జనాలకే ఇచ్చేయొచ్చు గదా! లాడో గారు దాన్ని కంట్రోల్ చేస్తూ, ఒక సిస్టమాటిక్‌గా తీసుకెళ్తూ ఆ మైనింగ్ చేస్తూ, ప్రాసెస్ చేసి దానికొచ్చిన కాయిన్స్‌ని మనము గెయిన్ అయ్యేలాగా చేసుకోవడం ఎందుకు? కదా! సో, అందుకే చెప్తున్నాం ఇక్కడ. చాలా రోజుల నుంచి నేను ఈ మధ్యన ఏం సార్ చెప్పానంటే, చుక్కలన్నీ ఒకవైపు, చంద్రుడు ఒకవైపు అని గూడా చెప్పా చాలా సార్లు మీకు. సార్ అవునా? కాదా? స్క్రీన్ షేర్ ఎందుకు అవ్వట్లేదు. చెప్పాను ఆ మాట? సరే. ఇప్పుడే నేను స్క్రీన్ స్క్రీన్ షేర్ షేర్ అవ్వట్లేదు. చేయలేదు. ఇప్పుడు చేస్తున్నా. సో, ఓకే. మొబైల్‌లో ఓకే. షేర్ చేస్తున్నా. రైట్. సో, చుక్కలన్నీ ఒకవైపు, నిండు చంద్రుడు ఒకవైపు. అందరికి బాగా తెలుసది గుడ్డిగా. బాగా మైండ్‌లో ఉండే మాట అది. ఎందుకు అలాగా అంటే, చెప్తాను మీకెందుకలాగంటే. సో, బ్లాక్ చైన్ టెక్నాలజీ ఉంది. క్రిప్టో కరెన్సీ ఉంది. రకరకాలుగా చెప్తున్నారు జనాలు. ఒకరైతే అసలు క్రిప్టో కరెన్సీయే కాదంటాడు. మీది ఎక్కడ లిస్ట్ అయిందంటాడు. అంటే లిస్ట్ అయితే క్రిప్టో కరెన్సా? రైట్. సో, లిస్ట్ అయితే క్రిప్టో కరెన్సీ అంటే మీకు చాలా ఉన్నాయి. సో, ఇది కాదు. రైట్. ఇక్కడే చూపిస్తా మీకు. ట్రస్ట్ వాలెట్‌లో చూపిస్తాను. టోకెన్ ప్యాకెట్ కాదు. రైట్. సో, ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఈరోజు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలివి. ప్రతి ఒక్కరు సబ్జెక్ట్ నేర్చుకోవాలి. సబ్జెక్ట్ నేర్చుకోవాలంటే ఏం నేర్చుకోవాలి? ఇక్కడ తెలుసుకోవాలి మీరు. ఇప్పుడు చూడండి. ఇది మెటాఫోర్ సంబంధించింది కాదిది. రకరకాల కాయిన్స్ కొన్ని అమ్మేది ఒకప్పుడు ఫుల్‌గా చేసేవాడిని నేను. దీన్ని మొత్తం బంద్ చేశానిప్పుడు. అంటే కొత్త కాయిన్స్ కొనడం బంద్ చేశాను. సార్ వాయిస్ క్లియర్ కదా? చిన్నగొస్తుందేమన్నా? వాయిస్ క్లియర్ క్లియర్ సార్. గదా? క్లియర్. వాయిస్ క్లియర్. క్లియర్ సార్. ఓకే. రైట్. రైట్ సార్. సో, ఇక్కడ చూస్తే మీరు చూసారా? క్యాట్ గర్ల్ అని ఒకటి కొన్నానిక్కడ. క్యాట్ గర్ల్ అని. ఇది ఎప్పుడు దాదాపు అంటే 2 ఇయర్స్ బ్యాక్. దీంట్లో నేను పెట్టింది ఓన్లీ 10,000. వితిన్ 1 వీక్‌లో ఎన్నొచ్చాయి 10,000కి? అంటే 10,000కి అమ్మి నేను 40,000 వర్త్ ఆఫ్ కాయిన్స్ వదిలేసింటే, నాకు ఇప్పుడు ఈ రోజు దాన్ని 40,000 వర్త్ ఆఫ్ కాయిన్స్‌ని వదిలేసింటే, నాకు ఈ రోజు ఎంత మిగిలింది? 4,964 మిగిలింది 2 ఇయర్స్ బ్యాక్. ఒకసారి బాగా ఆలోచించండి. 2 ఇయర్స్ బ్యాక్ కొనింటే మరి పెరగాలి గదా! డేస్ గడిచే కొద్దీ పెరగాలి గదా! ఎందుకు తగ్గింది? అందుకే దీంట్లో నాలెడ్జ్ చాలా అవసరం. ఎన్ని కోట్ల కాయిన్స్ ఉన్నాయి? ఒక్కట్లు, పదులు, నూర్లు, వేలు, 10,000, లక్ష, 10,00,000, కోటి, 10,00,00,000, 100,00,00,000, వేల కోట్లు, లక్షల కోట్లు. లక్షల కోట్ల కాయిన్స్ ఉన్నాయి. బాగా గమనించండి ఫ్రెండ్స్. ఎందుకు చూపిస్తున్నానంటే ఈరోజు మీకు దీన్ని క్యాచ్ చేసుకోవచ్చు నేనిప్పుడు కావాలనుకుంటే. స్వాపింగ్ అంటారు దీన్ని. స్వాపింగ్ చేసుకొని ఎళ్ళిపోవచ్చు. సో, మెటాఫోర్స్ కాయిన్స్ ట్రస్ట్ వాలెట్‌లకి రాలేదెందుకు? ఎంఎఫ్ఎస్ అని ట్రస్ట్ వాలెట్‌లో కనపడట్లేదు. మీరడిగారా? ఎవరినైనా అడిగారా? సార్ ఎంఎఫ్ఎస్ కాయిన్స్ ట్రస్ట్ వాలెట్‌లో కనపడట్లేదు. టోకెన్ ప్యాకెట్‌లో కనపడట్లేదు. వాళ్ళ వెబ్‌సైట్‌లో ఉన్నాయి సార్ అని. నిజమా కాదా?
సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సిన సబ్జెక్ట్ ఏంటంటే చాలా మాట్లాడుతూ పోతే చాలా సబ్జెక్ట్ ఉంది సార్ నిజంగా చెప్పాలంటే. నిజంగా మీతో నేను డిస్కషన్ చేయాలి. మీ మైండ్‌కి ఒక ఆలోచన రావాలి. మీరు కూడా దీంట్లో సబ్జెక్ట్ నేర్చుకోవాలంటే చాలా ఉంటాయి. నేను జస్ట్ స్లైడ్ ఓపెన్ చేసుకుంటూ మల్టీ మైనింగ్ అంటే ఇది, దీంట్లో ఇన్ని కాయిన్స్ ఉంటాయి. మీరు ఇది చేస్తే ఇదొస్తది. మీకు ఎన్ఎఫ్‌టి వస్తది, రాయల్టీ వస్తది, మెటావర్స్‌లో ఇదొస్తది. టీఆర్‌కి ఇదొస్తది, అదొస్తది. ఇది కాదు సబ్జెక్ట్. అయిపోతది. నా డ్యూటీ అక్కడికి అయిపోతది చెప్పేస్తా. సార్ స్లైడ్స్ ఓపెన్ చేయండి సార్. స్లైడ్ ఓపెన్ చేసి డిజైన్ చేసి అన్ని సైడ్ వాడు బాగా ఇది చేసుకొని యానిమేషన్ చేసుకొని మీకు చూపియచ్చు. నాకు ఆ ఉద్దేశ్యం కాదు. ఈరోజు ఎప్పుడైనా సరే నాకు ఆ ఉద్దేశ్యం ఉండదెక్కువ. చేస్తా నేను కూడా క్రియేటివిటీ చేస్తా, అది చేస్తా. కానీ సబ్జెక్ట్ కూడా ఉండాలి. యెస్. సో, నేను కొన్న కాయిన్స్‌లో ఈరోజు 40,000 వదిలేసా. నేను 10,000 పెట్టింటే వితిన్ 1 వీక్‌లో దాదాపుగా మీరు నమ్ముతారో లేదో 1 వీక్‌లో ఎంత తీసుకోవచ్చు మనం 10,000కి ఎన్ని రెట్లు తీసుకోవచ్చు? హైయెస్ట్ ట్రేడింగ్ అంటే 9,00,000 ఓన్లీ 1 వీక్ 10,000 పెట్టి 9,00,000 తీసుకున్నా నేను. 9,00,000లో 40,000 వదిలేస్తే ఈరోజు 4,000 అయింది. ఒకవేళ 9,00,000 వదిలేసి ఇంక నేను 18,00,000 అవుతదిలే అనుకుని వదిలేసుంటే ఏం పరిస్థితి? ఎందుకిలా జరుగుతుంది క్రిప్టో కరెన్సీలో? ఇప్పుడు రీసెంట్‌గా చూసారా బిట్‌కాయిన్ డమాలని పడిపోయింది. సో, మీకు చూపిస్తాను అది గూడా కావాలంటే. సరే ఇంగ ఇది లెంగ్త్‌గా ఎళ్తది సబ్జెక్ట్ అందుకొరకే. షార్ట్‌గా చెప్పడానికి చూస్తే మీకు అర్థం కాదు. రైట్. సో, ఇంతటితోని ఆపేద్దాం. ఇంకా మనకు మెటాఫోర్స్‌లోకెళ్దాం. ఇదొక్కటి చెప్తాను మీకు. ఒకప్పుడు ఇది యూఎల్ఎక్స్ కాయిన్ అని చాలా మందికి తెలిసుంటది. యూఎల్ఎక్స్ చూసారా? యూఎల్ఎక్స్ దీని ఏదో ఒకటి చెప్పారు. ఏదో యూఎల్ఎక్స్ అంటే దానికి ఏదో ఉందబ్బా! అది దానికి గుర్తు రావట్లేదు. ఓకే. ఆహ్, రైట్. సో, యూఎల్ఎక్స్ కాయిన్ అనేది మల్టీ క్రాస్ చైన్ అన్నమాట యాక్చువల్‌గా. క్రాస్ చైన్స్ అంటారు. అంటే ఇప్పుడేంటంటే మెటాఫోర్స్‌లో ఫోర్స్ కాయిన్‌ని ఎథీరియంతో, డాయ్‌తో, ట్రాన్‌తో ఆ! ఇంకా రకరకాల కాయిన్‌లతో స్వాప్ చేయొచ్చా? తెలుసా మీకది? స్వాపింగ్ అంటే? ఎలా ఇప్పుడు స్వాప్ అని ఇక్కడ వచ్చింది గదా! ఇక్కడ. ఇది క్రాస్ చైన్ అన్నమాట. ఈ క్రాస్ చైన్‌లో ఎథీరియం, ట్రాను, బియూఎస్‌డి ఏ దాంట్లో యాక్చువల్‌గా అట్లా చేయకూడదు. ఏ బ్లాక్ చైన్‌లో ఉంటే ఆ బ్లాక్ చైన్‌ని వాడే స్వాప్ చేయాలి. కానీ యూఎల్ఎక్స్ అనే కాయిన్ ఎనీ బ్లాక్ చైన్‌లో స్వాప్ చేయొచ్చు. వీళ్ళేం జెప్పారు స్టార్టింగ్‌లో ప్రపంచాన్ని షేక్ చేస్తది. బిట్‌కాయిన్‌ని మించిపోతది. రకరకాలుగా తీసుకొస్తదని జెప్పేసి చెప్పారు. దాని రేట్ చూస్తే దాదాపు 2 సంవత్సరాలవుతుంది. దాని రేట్ చూస్తే రూ. 12 అయితే రూ. 1 ఉన్నప్పుడు కొన్నామది మేము. రూ. 1 ఉన్నప్పుడు కొనుంటే దాదాపు రూ. 18, రూ. 20 దాకెళ్ళిందది కాయిన్. ఇప్పుడు మళ్ళీ రూ. 5 దగ్గర ఉంది. అంటే అంత పవర్‌ఫుల్ టెక్నాలజీ నిజంగా టెక్నాలజీ ఎక్సలెంట్. క్రాస్ చైన్ టెక్నాలజీ ఉపయోగించాడన్నమాట. సార్ ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ అంటే ఇప్పుడు మనకు మల్టీ మైనింగ్ తీసుకొచ్చాం అని చెప్పారు లాడో గారు. దీని ద్వారా మార్కెట్‌లోకెళ్ళినప్పుడు మీ కాయిన్ ఎక్కడ లిస్ట్ అయింది? ఇక్కడ లిస్ట్ కావాలి వాళ్ళకి. తర్వాత బైనాన్స్‌లో లిస్ట్ కావాలి. తర్వాత ఏంటది? కాయిన్ మార్కెట్. కాయిన్ మార్కెట్ క్యాప్‌లో లిస్ట్ అయిందా? అంటే క్వెషన్‌లు అడుగుతున్నారు చూడండి. అది చెప్తున్నా. దానికే ఈరోజు మీకు ఇది చెప్పడం. క్వెషన్‌లు ఎందుకు అడుగుతున్నారు అలాగంటే వాళ్ళకున్న నాలెడ్జ్ అంతే కాబట్టి. అక్కడ లిస్ట్ అయితేనే కొంటాడంట. అక్కడ లిస్ట్ అయితేనే దాన్ని నమ్ముతాడంట. డియర్ ఫ్రెండ్స్ ఒకటి చెప్తున్నా నేను. బిట్‌కాయిన్ రిలీజ్ అయినప్పుడు ఇవన్నీ వచ్చాయా? బాగా ఆలోచించండి. బిట్‌కాయిన్ రిలీజ్ కాకముందుకు కాయిన్ మార్కెట్ వచ్చిందా? ట్రస్ట్ వాలెట్ వచ్చిందా? ఏంటి ఇది బినాన్స్ వచ్చిందా? ఒక్కసారి ఆలోచించండి. బిట్‌కాయిన్ రిలీజ్ అయినప్పుడు ఏవి లేవు. మరి ఎందుకు బిట్‌కాయిన్‌ని ఫాలో ఇవొచ్చాయి? కాబట్టి క్రిప్టో కరెన్సీలో మెటాఫోర్స్‌ని ఫాలో అయ్యే ట్రెండ్ రాబోతుంది. దాన్ని సెట్ చేస్తున్నారు లాడో గారు. ట్రెండ్ సెట్ చేసేదే మెటాఫోర్స్. ట్రెండ్‌ని ఫాలో అయ్యేది కాదు. అంటే ఏంటి? అంటే బ్లాక్ చైన్‌ని ఫాలో కాదా? లేకపోతే ఇంకా ఏదైనా ఫాలో కాదా? యెస్. నేను కరెక్టే చెప్తున్నానా? వింటున్నారు గదా! సో, ఇక్కడ ఏం ఫాలో అవుతున్నారంటే, ఒక మెకానిజం తీసుకొచ్చారు. దాన్ని బిట్‌కాయిన్ వచ్చేసి హాల్వింగ్ పీరియడ్ విత్ 20 డేస్ అంటే ఈరోజు ఎంత డేటు? 18థ్ కదా! 2 డేస్‌లో హాల్వింగ్ పీరియడ్ స్టార్ట్ అవుతుంది. 2 డేస్ వితిన్ 2 డేస్. ఈ హాల్వింగ్ పీరియడ్ స్టార్ట్ అవుతే మనకు అద్భుతంగా బిట్‌కాయిన్ అనేది పెరిగిపోతుంది. ₹1,00,00,000 దాకా పోవచ్చని అందరికి తెలుసు. కానీ సడెన్‌గా పడిపోయిన దానికి కారణాలున్నాయి. చాలా సెన్సిటివ్ క్రిప్టో కరెన్సీ అనేది. సడెన్‌గా పడిపోయింది. ఎందుకు పడిపోయిందని నాకు అడగండి చెప్తాను తర్వాత. రైట్. సో, ఇక్కడ ఏం చేస్తుంది మరి క్రిప్టో బిట్‌కాయిన్ పడిపోయింది గానీ ఫోర్స్ కాయిన్ పడిపోయిందా? ఎందుకు పడిపోలేదు?
ఎందుకు గుడ్డిగా నమ్ముతున్నాం మనం? ఫోర్స్ కాయిన్ పెరుగుతుంది, పెరుగుతుంది, పెరుగుతుంది అంటే గుడ్డిగా నమ్ముతున్నామా? దానికి ఏమైనా రీజన్ ఉందా? రీజన్ ఉంటే మరి ఆ రీజన్ వెనకాల ఏమేమున్నాయి? యెస్. అంటే మీకు కన్‌ఫ్యూజ్ చేయాలని కాదు, సబ్జెక్ట్ నేర్చుకోవాలని. ఆలోచించాలి బాగా. అప్పుడే మనము వేరే దేశం పెట్టిన వాళ్ళ ఎంట, వేరే దేశ తెలివితేటలతో మనం వాళ్ళకు సెల్యూట్ చేసి వాళ్ళని మనం మెచ్చుకోవాల్సిన అవసరం లేదు. మనమే, మన భారతీయులము, మన ఇండియన్స్ మనమే నాలెడ్జ్ గెయిన్ చేస్తే మనం ఒక కంపెనీ ప్రపంచాన్ని శాసించే దిశకెళ్ళొచ్చు. అందుకే ఆలోచించండి అని చెప్తున్నా. నేనేం పెద్ద పొడుచుతా, చేస్తా అని చెప్పట్లేదు. ఆలోచించండి. నాకున్న జ్ఞానంతో నేను ఆలోచిస్తున్నాను. మీకున్న జ్ఞానంతో గూడా మీరు ఆలోచించండి. నమ్మకండి. అలా కోట్లు గుమ్మరించి పెట్టకండి. అలా వీధిన పడి భారతదేశం ప్రపంచ దేశాలకి ఒక బానిసగా కాకూడదని చెప్తున్నా. వాళ్ళ మైండ్ సెట్‌కి మనం ఆర్థికంగా చితికిపోకూడదని చెప్తున్నా. సో, నేనేం చెప్తున్నా మెటాఫోర్స్‌లో పెట్టకండి అని చెప్పట్లేదు. మెటాఫోర్స్‌లో పెట్టండి అని చెప్పట్లేదు. సబ్జెక్ట్ నేర్చుకొని పెట్టండి అని చెప్తున్నా. అయితే ఏం చెప్పాలి? మీకు క్లియర్‌గా చెప్పాలి. కన్‌ఫ్యూజ్ చేయకూడదు కాబట్టి, ఇక్కడ ఉన్న సిస్టమ్ వేరయ్యా అని చెప్తున్నా. ఇక్కడ సిస్టమ్ ఏం చెప్తుందంటే ఒక ట్రెండ్‌ని సృష్టించబోతుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా. అయితే రియల్ టైమ్ సినారియోలో అది రావడానికి టైం పడుతుంది. అంతవరకు మనం వెయిట్ చేద్దాం. దీనిలో చూద్దాం. యెస్ సార్. సో, ఇప్పుడు మనం చేయాల్సింది ఒకటి సింపుల్‌గా ఆలోచించండి. మనం చేయాల్సింది ఒకటేంటంటే సబ్జెక్ట్ తెలుసుకోవడం. సో, ఇక్కడ చూస్తే మెటాఫోర్స్‌లో మనకొక వాలెట్ ఇచ్చారు. ఏం వాలెట్ ఇది? వెబ్‌సైటా? వెబ్‌సైట్ డిజైన్ చేసారా ఏమన్నా? యెస్ సార్. సాయి గారు ఎవరో చెప్పారు. విశ్వగురువు కావాలి మన భారత్ అని. యెస్. అదే తపన. సో, భారతదేశం నిజంగా అంటే ఎన్నో సాంప్రదాయాలకి, ఎన్నో తెలివితేటలకి ప్రసిద్ధి. మరి క్రిప్టో కరెన్సీలో మనం ఏం చేస్తున్నాం? ఏం చేస్తున్నాం అంటే పాటించలేకపోతున్నాం. కనీసం వాళ్ళు చెప్పేది వినలేకుంటున్నాం, తెలుసుకోలేకపోతున్నాం. బ్లైండ్‌గా ఫాలో అవుతున్నాం. బ్లైండ్ ఫాలోయింగ్ వద్దు. మీ ఇంట్లో ఉన్నా బ్లైండ్‌గా చెప్పేవారు మీ ఇంట్లో ఉన్నా, మీ జోబీలో ఉన్నా వద్దంటున్నా కదా! యెస్. వినూత్నంగా ఆలోచించాలి. రైట్ సార్. సో, ఎంతసేపున్నా సబ్జెక్ట్, సబ్జెక్ట్, సబ్జెక్ట్ అంటే సబ్జెక్ట్ కరెక్టే గాని ఏ సబ్జెక్ట్ నేర్చుకుంటున్నారు? ఎందుకు నేర్చుకుంటున్నారు? ఎక్కడి నుంచి పుట్టిందది? రైట్ సార్. మనం మాట్లాడుతుంటే ఇలానే ఉంటది సార్ సబ్జెక్ట్. చాలా ఉంటది. మీకు స్క్రీన్ షేర్ అవుతుంది గదా! రైట్. సో, ఇవేంటివి? మెటామాస్క్ ఒస్తుంది. టోకెన్ ప్యాకెట్ ఒస్తుంది. వాలెట్ కనెక్ట్ అనొస్తుంది. ఏంటివివి? సార్ మీకు నాలెడ్జ్ ఉండొచ్చు. మన గ్రూప్‌లో చాలా మందికి ఉండకపోవచ్చు. అందరికి అర్థం కావాలనే ఉద్దేశ్యంతోనే చెప్తున్నా. ప్లీజ్ నేను చెప్తాను. కరెక్ట్ సబ్జెక్ట్ ఎప్పుడు చెప్పాలో అప్పుడు చెప్తాను. సో, ఇప్పుడు చూడండి మెటామాస్క్ ఏంటి? టోకెన్ ప్యాకెట్ ఏంటి? వాలెట్ కనెక్ట్ ఏంటి? చాలా మందికి కొత్త వాళ్ళున్నారు. చాలా మందికి సబ్జెక్ట్ లేదు. ఎందుకంటే మనం పుట్టినప్పుడు ఎవరు నేర్పించలేదు. చదివేటప్పుడు గుడిలో నేర్పించలేదు, బడిలో నేర్పించలేదు. ఎక్కడ కూడా మనకు క్రిప్టో కరెన్సీ నాలెడ్జ్ లేదు. ఏదో మేమైతే కింద పడి, పైన పడి ఆడ తెలుసుకొని, ఈడ తెలుసుకొని బ్లాక్ చైన్ టెక్నాలజీనే చదవాలబ్బా! నేర్చుకోవాలబ్బా! అని నేను దానిపై కోర్స్ చేశాను. ఐఐటీ కాన్పూర్ నుంచి. ఎందుకలా కసి పెరిగింది నాకంటే, ఈ క్రిప్టో ఎప్పుడైనా ప్రపంచాన్ని ఒక మలుపు తిప్పబోతది. ఖచ్చితంగా ఒక బ్రైట్ ఫ్యూచరొస్తుంది. కానీ సబ్జెక్ట్‌తో ఎళ్తే, మంచి నాలెడ్జ్‌తో ఎళ్తే మంచి ఫ్యూచర్ ఉంది అనే ఉద్దేశ్యంతో నేను ఐఐటీ నుంచి బ్లాక్ చైన్ టెక్నాలజీ కోర్స్ చేశాను. యెస్ సార్. ఎందుకంటే చూడండి, మెటామాస్క్ అనేది ఒక డీసెంట్రలైజ్డ్ వాలెట్. దాని కంట్రోలింగ్ సిస్టమ్ ఎవరు లేదు. టోకెన్ ప్యాకెట్ అనేది ఒక డీసెంట్రలైజ్డ్ వాలెట్. దాని కంట్రోల్ సిస్టమ్ ఎవరు లేదు. ఒక 12 కీవర్డ్స్ ఒస్తాయి. ఆ కీవర్డ్స్ అనేది ప్రపంచంలో ఎవరికుండవు. ఇంకొకరితో కంపారిజన్ ఉండదు. ఈ వాలెట్ కనెక్ట్ అనేది కూడా అదే టోకెన్ ప్యాకెట్ ట్రస్ట్ వాలెట్ అలాగా వాలెట్స్. ఇవి మన దగ్గర ఉన్నంత వరకు మన మనీని ఎవరు తీసుకెళ్ళలేరు. అయితే మన దాంట్లో ఉన్నటువంటి వాలెట్‌లోనే కాయిన్ ఏదైనా లిస్ట్ అవుతది. మరి అది కూడా మోసం చేస్తుంది మనని. అంటే ఏంటిక్కడ? మోసం చేసేటివి ఎన్నైనా వస్తాయి. కానీ నువ్వు జాగ్రత్త. నువ్వు జాగ్రత్త. నువ్వు కరెక్ట్ సెలెక్ట్ చేసుకో. యెస్. అందుకొరకే టోకెన్ ప్యాకెట్‌లో ఉందంటే గుడ్డిగా నమ్మొద్దు. ట్రస్ట్ వాలెట్‌లో ఉందంటే గుడ్డిగా నమ్మొద్దు. ఇంకోటేంటి కాయిన్ మార్కెట్ క్యాప్‌లో ఉందంటే కూడా గుడ్డిగా నమ్మొద్దు. అందుకే ఇవన్నీ పుట్టినప్పుడు బిట్‌కాయిన్ పుట్టిందా? బిట్‌కాయిన్ పుట్టినాక ఇవి పుట్టినాయా? అని క్వెషన్ ఏసా మీకు. యెస్ సార్. సో, అందుకే ఇక్కడ మరి ఏం చేశారు? జస్ట్ నేను టోకెన్ ప్యాకెట్‌ని కనెక్ట్ చేస్తున్నా. ఇక్కడ వెల్కమ్ టు మెటాఫోర్స్ ఎ వరల్డ్ వేర్ యూ ఆర్ యెస్. ఇక్కడేంటి? ఓకే. రైట్. సో, ఇక్కడ వరల్డ్‌లోనే ఒక వినూత్నమైన టెక్నాలజీకి స్వాగతం పలుకుతుంది మెటాఫోర్స్ ప్రపంచవ్యాప్తంగా. ఎందుకు అలా? అంటే ఇంకోటి ఏమన్నా జనాలను మోసం చేయడానికి ఇంకో పాయింట్ దొరకలేదనా? అంతే కదా ఆలోచించాల్సింది. నెగెటివ్‌తోనే రావాలి రిజల్ట్. పాజిటివ్‌తో ఎప్పుడు పోవద్దు.
నెగెటివ్ కూడా చాలా అవసరం. నేను వేరే రంగాల్లో ఏమో తెలియదు గానీ నాకు క్రిప్టో కరెన్సీలో ఖచ్చితంగా నెగెటివ్ మైండ్ సెట్టే కావాలి. అప్పుడే మీరు సక్సెస్ అవుతారు. పాజిటివ్‌తో ఎప్పుడు ఎళ్ళకండి. ఏం అవసరం లేదు. పాజిటివ్‌తో ఎళ్ళాల్సిన అవసరం లేదు దీంట్లో. చాలా మోసాలుంటాయి క్రిప్టోలో. అందుకే నెగెటివ్‌తోనే ఎళ్ళండి. మీరు పాజిటివ్ నేర్చుకొని అప్పుడు మీరు దాన్ని సెల్ఫ్‌గా పాజిటివ్ అవుతారంటే అవ్వండి. ఓకే. సో, ఇక్కడ వచ్చిన సిస్టమ్‌లో మనకు వెబ్‌సైట్‌లో డిజైన్ కాదండి ఇది. ఇది వెబ్‌సైట్ డిజైన్ కాదు. ఇది ఒక బ్లాక్ చైన్ మీకు నెక్స్ట్ బ్లాక్ చైన్‌లో ఎలా కోడింగ్ చేయాలో కూడా చూపిస్తాను నేను. కోడింగ్ ఎలా చేస్తే ఆ యాష్ కోడింగ్ ఎలా ట్రాన్స్‌ఫర్ అవుతది, దానికి డేటా ఎలాగా భద్రంగా ఉంటది అనేది కూడా చూపిస్తాను. సో, బ్లాక్ చైన్ టెక్నాలజీని బిట్‌కాయిన్ బ్లాక్ చైన్ టెక్నాలజీ ఫాలో అయింది. పబ్లిక్ బ్లాక్ చైన్‌లో ఉంది. మరి ఆహ్, మెటా ఫోర్స్ కాయిన్ అనేది ఏ బ్లాక్ చైన్ టెక్నాలజీలో ఉంది? పబ్లిక్ బ్లాక్ చైన్‌లో ఉందా? ప్రైవేట్ బ్లాక్ చైన్‌లో ఉందా? మరి దాని వెబ్‌సైట్ ఎప్పుడైనా క్లోజ్ అయితే మన పరిస్థితి ఏంటి? యెస్. ఎప్పుడు కూడా మెటాఫోర్స్ అనే ఏదైతే ఉందో ఈ ప్లాట్‌ఫార్మ్ ఏదైతే ఉందో ఇది బ్లాక్ చైన్‌లో క్రియేట్ చేయబడింది. ఎప్పుడు కూడా ఇది షట్ డౌన్ అయ్యేదైతే కాదు. ఎందుకు కాదు? బ్లాక్ చైన్‌లో డీసెంట్రలైజ్డ్ అనేది ఒక ప్రోగ్రామ్ ఉంది. డీసెంట్రలైజ్డ్ ప్రోగ్రామ్స్‌లో కొద్దిగా ఎవరైనా టెక్నికల్ నాలెడ్జ్ ఉంటే కొద్దిగా త్వరగా అర్థమవుతది. డీసెంట్రలైజ్డ్ అనేటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానికి కోడింగ్ రాసేంత వరకే వీలుంటుంది. దానికి మళ్ళీ ఎగ్జిట్ కావడానికి వీలుండదు. అంటే లాక్ చేసి బయటకు రావాల్సిందే కానీ, దాన్ని మళ్ళీ ఎడిట్ చేయడానికి వీలుండదు. రకరకాలుగా చేసి మళ్ళొస్తాను, మళ్ళీ ఎళ్తాను, మళ్ళీ వస్తానంటే కుదరదది. అట్లాంటి కోడింగ్. సో, ఆ కోడింగ్ గురించి కూడా నేను మళ్ళీ చెప్తాను మీకు. లైవ్‌లో చూపిస్తాను. సో, ఇక్కడ చూసారు గదా! మనకు టాక్‌టైల్ అండ్ రాయల్టీ ఇనైట్ వర్డ్స్. టాక్‌టైల్ అనేటివి 12 ఉంటాయి స్లాట్స్. ఈ 12 స్లాట్‌లో మనకు ఏ విధంగా ఇవి సర్క్యులేట్ అవుతాయి, ఏ విధంగా ఇన్‌కమ్ వస్తుందని చెప్పేసి మీకు ఒక్కసారి అది చూయిస్తాను. అది చూయించిన తర్వాత సబ్జెక్ట్‌లోకెళ్దాం. మైనింగ్‌లోకెళ్దాం. మైనింగ్ ఏంటి? అవి ఎలా మన దాంట్లో అవుతున్నాయని చెప్పేసి చేద్దాం ఒకసారి. జస్ట్ వెయిట్. రైట్ సార్. సో, స్క్రీన్ షేర్ చేస్తాను. ల్యాప్‌టాప్ నుంచి షేర్ చేస్తాను. సార్ నేను ఈరోజు కొద్దిగా ఘాటుగా చెప్పినా, దాని గురించి మరి ఇదిగా చెప్పినా ఎవరు వరి కావద్దండి. ఎందుకంటే నేను చెప్పాను గదా! నా భారతదేశం అలాగా ఒకరికి తల వంచకూడదు, ఒకరికి చితికిపోకూడదు ఆర్థికంగా ఒకరనేదే నా ఉద్దేశ్యం. అంత ఇదిగా ఉండకూడదు. ప్రజల్లో మార్పు రావాలి. ఆలోచనలో మార్పు రావాలి. ఆర్థికంగా బాగుపడాలి. చెడిపోకూడదనే ఉద్దేశ్యంతోనే చెప్తున్నా. అదేదో ఈరోజు మెటాఫోర్స్ చేయకపోయినా నా ఉద్దేశ్యం అదే కాబట్టి. సో, అందుకే మనం చేసే పనిలో ఏదైనా సరే చాలా అలర్ట్‌గా ఉండాల. జాగృతతో ఉండాల. రైట్ సార్. సో, ఇక్కడ ఉన్నటువంటి స్లాట్స్ మీకు ఒక్కసారి చూస్తే, ఇక్కడ ఒక యూనివర్సల్ టైప్ కనిపిస్తుంది గదా! సార్ స్క్రీన్ షేర్ అవుతుంది గదా! యూనివర్సల్ టైప్ కనిపిస్తుంది గదా! సో, ఇక్కడ ఏంటంటే, ఇక్కడ జీ9 టీమ్ అని ఉంది గదా! ఇక్కడొచ్చేసి ఇది నా ఐడీ అయితే నేను, మీ ఐడీ అయితే మీరన్నమాట ఇక్కడ. మీ ప్లేస్ ఇది. మీ చుట్టూ యూనివర్స్ ఉంది గదా! యూనివర్స్ లాగా కనెక్ట్ అవుతున్నట్టు. ఇక్కడ ఏంటంటే ఒక్కసారి ఐడీ తీసుకుంటే లైఫ్ లాంగ్ ఇది కనెక్ట్ అవుతూ ఉంటది. యూనివర్స్ కనెక్ట్ అయినట్టు ప్రతిది కూడా ఇక్కడ తిరుగుతూ ఉంటది, వెళ్తుంటది. ఇక్కడ నుంచి ఇన్‌కమ్ జనరేట్ అవుతుంటది. ఇది క్లాసిక్ ప్రోగ్రామ్ అంటారు. ఇక్కడ చూసారా సైడ్ ఒక ట్రస్ట్ వాలెట్ ఒక వాలెట్ పర్స్ లాగా ఉంది గదా! పర్స్ అంటారు గదా! వాలెట్ అంటారు గదా! ఇక్కడ కాయిన్స్ కనపడుతున్నాయి. ఇక్కడ ఈ పర్స్‌లో మీకు పర్స్ నిండిపోతది. ఎప్పుడు నిండిపోతదంటే, మీరు ఈ ప్లేస్‌ని బుక్ చేసుకున్నప్పుడు, ఈ ప్లేస్‌ని బుక్ చేసుకోవడానికి మీకేం కావాలి? $5 కావాలి. $5తో ఈ ప్లేస్‌ని బుక్ చేసుకుంటే, ఇక్కడ ఎంత మందితో కనెక్ట్ అవుతుంది దీని కెపాసిటీ అంటే 6 మెంబర్స్. ఇది నాన్ వర్కింగ్. అంటే ఏంటి? మీరు వర్క్ చేసినా, చేయకపోయినా ఈ స్లాట్ తీసుకుంటే మీకు రావడానికి అవకాశం ఉన్నటువంటి స్లాట్. నాన్ వర్కింగ్ అంటారు. ఎక్కడి నుంచొస్తుందిది? మీ టీమ్ మీ టీమ్ క్రాస్ లైన్, డౌన్ లైన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఇది తీసుకుంటుంది. వర్క్ చేసినా, వర్క్ చేయకపోయినా తీసుకుంటుంది ఎప్పుడు? టీమ్ వర్క్‌ని బట్టి. రైట్. ఎలా వస్తుందంటే, ఒక అప్‌లైన్ దగ్గర నుంచి మీకు ఇలా ప్లేస్ అవుతుంది. ఇది జస్ట్ ఫస్ట్ రింగ్ ఉందా? ఈ ఫస్ట్ రింగ్ ప్లేస్ అన్నమాట ఇది. ఈ ఫస్ట్ రింగ్ అంతా ఒక జస్ట్ ప్లేస్ ఆక్యుపై చేయాలి. ఇది ప్లేస్ ఆక్యుపై చేస్తే సెకండ్ రింగ్‌లో ఉండేదంతా మీకు ఇన్‌కమ్. 6 మందిలో 50% సార్ ఇది. 50% ఇన్‌కమ్ ఇచ్చే సిస్టమ్ ఇది. ఇక్కడ ఈ స్లాట్. ఇలాగా
సెకండ్‌లో కూడా ప్లేస్ అవుతుంది. మీరు వర్క్ చేసినా, చేయకపోతే టైం పట్టొచ్చు. చేస్తే స్పీడ్‌గా అవుతుంది. ఎవరికైనా స్పీడ్‌గా డబ్బులు రావాలా? స్లోగా డబ్బులు రావాలా? స్పీడ్‌గా డబ్బులు రావాలంటే వర్క్ చేయాలి. స్లోగా డబ్బులు రావాలంటే చూస్తూ కూర్చోవాలి. ఓకే. అది ఎప్పుడైనా రాననుకోని. యెస్. నాకలా వద్దు కాబట్టి నేను స్పీడ్‌గా రావాలన్నా స్పీడ్‌గా చేసుకున్నా. మీరలా స్పీడ్‌గా రావాలనుకుంటే స్పీడ్‌గా చేసుకోవచ్చు. సో, ఇక్కడ చూస్తే ఇలా పొజిషన్ వచ్చిన తర్వాత మళ్ళీ డౌన్ లైన్ నుంచి కూడా వచ్చింది చూడండి ఇన్‌కమ్. సో, మీరు వర్క్ చేసుకుంటే కదా డౌన్ లైన్ వచ్చేది మీకు. ఒక్కసారి బాగా గుర్తించండి. మీరు వర్క్ చేస్తే మీకు టీమ్ ఉంటేనే కదా డౌన్ లైన్ ఫార్మ్ అయ్యేది. లేదంటే అప్ లైన్ నుంచే డిపెండ్. రైట్. సో, నేను టీమ్ చేసుకున్న డౌన్ లైన్ నుంచి కూడా నాకు ఇన్‌కమ్ వచ్చింది. ఆ ఇన్‌కమ్ ఇమ్మీడియేట్‌గా ఆ స్లాట్ $5 కాబట్టి $5 నా వాలెట్‌కి వచ్చేసాయి. నెక్స్ట్ కూడా మళ్ళీ వస్తుంది. అది కూడా 5 స్లాట్‌లు కాబట్టి $5 కాబట్టి $5 వస్తుంది. ఎంత రావాలి? 3 సార్లు రావాలి ఇన్‌కమ్. 3 ఇన్‌కమ్‌లు వాళ్ళ టీమ్‌కి షేర్ అవుతాయి. 3 ఇన్‌కమ్‌లు నాకు షేర్ అవుతాయి. మీరైతే మీకు షేర్ అవుతాయి. సో, ఇలాగా మళ్ళీ అప్‌లైన్ నుంచి రావడం, అది గూడా ఇన్‌కమ్ రావడం. సో, చూసారు గదా! ఒక్కటి అప్‌లైన్‌కెళ్ళిపోయింది మళ్ళీ. అప్‌లైన్ టీమ్‌కెళ్ళిపోవచ్చు, డౌన్ లైన్‌కెళ్ళొచ్చు, క్రాస్ లైన్‌కెళ్ళొచ్చు. సో, అక్కడ ఉన్న సిస్టమ్ ఎవరైతే ఫిలప్ అవుతున్నాయో ఆల్గారిథమ్ లెవెల్‌లో డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఎళ్ళిపోతది ఆటోమేటిక్‌గా. ఇక్కడ ఎవరు మనిషి ద్వారా చేసేది కాదిది. ఒక ఆల్గారిథమ్. ఇక్కడ ఉన్నటువంటి ఈకో సిస్టమ్ ఈ విధంగా డెవలప్ చేశారు లాడో గారు. దీన్ని డీసెంట్రలైజ్‌లో చేసి వదిలేసారు. పబ్లిక్ లెడ్జర్‌లో. ఆటోమేటిక్ అదే చూసుకుంటది. దీనికంటూ ఒక ఆఫీసర్స్, దీనికంటూ ఒక స్టాఫ్ అవసరం లేదింక. ఆటోమేటిక్‌గా చేసుకునే సిస్టమ్ ఇది. రైట్. ఇక్కడ దీన్ని ఏమంటాం నాన్ వర్కింగ్ అంటాం. ఇది వర్కింగ్ స్లాట్. ఈ వర్కింగ్ స్లాట్‌లో ఈ ఆరెంజ్ కలర్‌లో ఉండేది మీరనుకుంటే, ఇక్కడ మీరు ఇన్వైట్ చేసిన పర్సన్స్ ఎవరైతే ఉంటారో, వాళ్ళు మొత్తం కూడా మీకు ఈ యూనివర్స్ ఉన్నటువంటి సైకిల్‌లో ఫస్ట్ రింగ్ మాత్రమే ఉంటుంది. వర్కింగ్ కాబట్టి. మీ రెస్పాన్సిబిలిటీ కాబట్టి. ఇక్కడ ఎవరిని ఇన్వైట్ చేస్తారో, ఆ ఇన్వైట్ అయిన పర్సన్ నుంచి వచ్చే ఇన్‌కమ్ మీకే. ఇది ఇన్ కేస్ ఇది మామూలుగా అంటే ఆహ్, చాలా చాలా ఉన్నాయి. 12థ్ స్లాట్ అయితే 9,00,000 వర్త్ ఉంది. ఒకవేళ 9,00,000 వర్త్ ఉన్న 12థ్ స్లాట్ అనుకోండి ఇది. మీకు 9,00,000 వచ్చేస్తాయి ఒక డాట్‌కి. 100% ఇక్కడ కమిషన్‌లేమి ఉండవు. కట్ అయ్యేది ఉండదు. అదేమంటారు ఆ మెయింటెనెన్స్ చార్జెస్ అవి ఇవి ఏమి ఉండవిక్కడ. అడ్మిన్ చార్జెస్ అవేమి ఉండవిక్కడ. సో, ఇక్కడ ఎన్ని 2 సార్లు మీకు ఇన్‌కమ్ వచ్చింది. మూడోసారి మళ్ళీ మీ అప్ లైన్‌కే ఎళ్తుంది. నో క్రాస్ లైన్, నో డౌన్ లైన్. ఓన్లీ అప్ లైన్. వర్కింగ్ అనేది ఓన్లీ అప్ లైన్‌కి రిఫ్రెష్ అయినప్పుడు మాత్రం అప్ లైన్‌కెళ్తుంది. 2 మీకు, ఒకటి అప్ లైన్‌కి. అంటే ఏంటి? ఇక్కడ 30 టోటల్‌గా 100% ఇన్‌కమ్‌లో 50% ఇన్‌కమ్ ఏం చూసారు? వర్కింగ్ స్లాట్స్ చూసారు. నాన్ వర్కింగ్ స్లాట్‌లో ఏం చూస్తున్నారు? 100% ఇన్‌కమ్ మీకే. రైట్? సో, అలాగా ఇన్‌కమ్ జనరేట్ అవుతుంది. ఇక్కడ 12 స్లాట్స్ ఉంటాయి. స్లాట్స్ $5 వర్త్, $10, $20 ఇలా డబుల్ మల్టిపుల్ అవుతూ ఎళ్తుంది. చాలా మంది క్వెషన్స్ ఏంటంటే, సార్ ఇది ప్రీవియస్‌లో $5, $10 కొన్ని రోజులని చెప్పారు. తర్వాత 5, 10 అవుతుంది. 10, 20 అవుతుంది. ఇలా గూడా కన్‌ఫ్యూజ్ అయ్యారు కొంతమంది. సార్ అదేం మారదు. లాడో గారు క్లియర్ చెప్పారు. స్లాట్ రేట్ మారేదైతే లేదు. ఎందుకంటే కోడింగ్ అయిపోయింది. దాన్ని మార్చే ఉద్దేశ్యం లేదు. మార్చలేరు కూడా. సో, అక్కడ వరీ కావద్దు. సో, $5, $10, $20, 40 అదే అలాంటి క్వెషన్‌లొచ్చినప్పుడే మీ మైండ్ యాక్టివ్ అయిపోవాలి. మీరు అడగకూడని క్వెషన్‌లు అడగాలి. ఎందుకంటే చూడండి మరి, సార్ డీసెంట్రలైజ్డ్ అన్నారు. $5తో స్టార్ట్ అయింది. మళ్ళీ కొద్ది రోజుల్లో 10 అవుతదంట. 10 కాస్త 20 అవుతదంట అని మీరు అంటున్నారు గదా! ఆ క్వెషన్ ఎనకాల సబ్జెక్ట్ లేదా? ఆ క్వెషన్ ఎనకాల సబ్జెక్ట్ ఏముండాలంటే, డీసెంట్రలైజ్డ్ ఉన్నప్పుడు ఎలా మారుతది సార్ అని అడగాలి మీరు. లాడోకే అడగాలి. లాడోకి అడుగుతా అంటే చెప్పండి. నేను పెడతాను మీకు లాడో అడ్రెస్ పెడతాను. ఆయనతో చాట్ చేయొచ్చు. అంటే ఆయన చూస్తాడో లేదో తెలీదు గానీ, చాట్ అయితే చేయొచ్చు. సో, అలాగా క్వెషన్స్ రావాలి. ఎవరో చెప్పారంటే దేవుడైనా సరే మీరు అడగాలి గదా! దేవుడైనా సరే ఒక మాట అన్నాడంటే, "ఎందుకు ఇలా చేసావు నువ్వు నాకు" అని దేవుడిని అడుగుతామా లేదా మనం? మరెందుకు సైలెంట్‌గా ఉండాలి? సైలెంట్ అనేది వద్దు. సైలెంట్ అనేది కిల్లింగ్. కిల్లింగ్ అయిపోతాం సైలెంట్‌గుంటే. సో, ఎప్పటికైనా సైలెంట్ అనేది వద్దు. ఎప్పటికైనా యాక్టివ్‌గా ఉండాలి. అలర్ట్‌గా ఉండాలి. సో, అది ఇక్కడ విషయం. ఇక్కడ మీకు సైడ్‌కి ఉన్నటువంటి నాన్ వర్కింగ్, వర్కింగ్ స్లాట్స్ ఏం చూపిస్తుందంటే మీకిందాక చూపిచ్చాను గదా! వర్కింగ్ ఏంటి? నాన్ వర్కింగ్ ఏంటి? అది అన్నమాట. సో, ఇక్కడ అవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే టైం పడతది కాబట్టి మళ్ళీ మీరు కావాలంటే వీడియోస్ చూడొచ్చు. సో, నెక్స్ట్ ఇక్కడేంటి? ఇక్కడ లెవెల్స్ పెరిగే కొద్దీ మనకు మల్టిపుల్ అయితున్న కొద్దీ మనకొచ్చే రిజల్ట్ ఇక్కడ వచ్చే ప్రొడక్ట్ ఒకటుంది. దాన్ని మనం ఏమంటాం టీఆర్ అంటున్నాం. ఈ టీఆర్ వస్తే మనకు చాలా ఇన్‌కమ్ ఉంది టీఆర్‌లో. ఎందుకు చూడండి. మనం ఒక స్లాట్ కొంటే $5 $5 ఇన్‌కమ్ జనరేట్ అయ్యి స్లాట్ కొన్నాం. దానికి ఈక్వల్‌గా మళ్ళీ $5 వర్త్ ఆఫ్ టీఆర్ వచ్చేసింది. ఈ టీఆర్‌తో మనకి యుటిలిటీ టోకెన్. దీని నుంచి మనం ఏం చేస్తున్నాం? దీనికి మళ్ళీ ఫోర్స్ కాయిన్ ఫ్రీగొస్తుంది. ఎలా ఫ్రీ వస్తుంది మీకు చెప్పనా? మనకు జరిగిన జూమ్ మీటింగ్‌లో నా వీడియోలు చూడండి. ఎన్ని ఫోర్స్ కాయిన్స్ ఎలా వస్తాయి? టీఆర్‌లకి ఎలా వస్తాయి? దానిలో ఒక కాలిక్యులేషన్ ఉంది. ఒకసారి చూడండి.
రైట్ సార్. సో, ఇది ఇద్దరితో ఆపేద్దాం. సో, నెక్స్ట్ వచ్చేసి మీకు దీంట్లో ఎంత వర్క్ చేసుకుంటే అంత ఇన్‌కమ్ ఉంది. క్లాసిక్ ప్రోగ్రామ్. అయితే పెద్ద గుడ్ న్యూస్ ఏం తెలుసా మీకు? సార్ మనందరికి గుడ్ న్యూస్ ఏంటంటే మల్టీ మైనింగ్ సిస్టమ్ ఆగిపోతుందనేది మీరు విన్నారు. మైనింగ్ సిస్టమ్ ఆగిపోతే మరి ఎలాగా? ఇప్పుడు బిట్‌కాయిన్ ఉంది. బిట్‌కాయిన్ మైనింగ్ ఆగిపోతే మరి క్రిప్టో కరెన్సీలో బిట్‌కాయిన్ అనేది రావాలి గదా! బిట్‌కాయిన్ అనేది అంతమైపోతదా? సో, అందుకొరకే ఒకరు మైనింగ్ ఆగిపోతుందని చెప్తే ఎలా ఆగిపోతుంది? కారణాలేంటి? ఒకసారి ఆలోచిస్తే నిజంగా అంటే ఆ విధంగా ఆలోచించాలి. మైనింగ్ పీరియడ్ ఆగిపోతుందంటే ఈ మల్టీ మైనింగ్ పీరియడ్ అంటే ఏంటి? ఇప్పుడు మైనింగ్ అంటే తెలుసుకున్నారు. మల్టీ మైనింగ్ పీరియడ్ అంటే ఏంటి? మల్టీ మైనింగ్ పీరియడ్ అంటే మనకు తెలుసు. ఇందాక ఏం చేశాం? టాక్‌టైల్ ప్రోగ్రామ్, తర్వాత ఇనేట్ వర్డ్స్, మెటావర్స్ ఓకే. ఇవన్నీ ఏంటి? ఒక బూస్ట్ గాని, గేమింగ్ ప్లాట్‌ఫార్మ్స్ వస్తున్నాయి. మరి ఇవన్నీ దాంట్లో పార్టిసిపేషన్ చేస్తే మనకేం రావాలి రివార్డ్‌గా? కాయిన్స్ రావాలి. ఇప్పుడు మైనింగ్ చేస్తే ఏంటి? బిట్‌కాయిన్ వస్తుంది. మరి ఈరోజు మైనింగ్ ఆగిపోతే మరి ఇంక తర్వాత ఏమొస్తది? ఆలోచించారా? మీరు ఆలోచించండి. ఆలోచించి మీ మీ దగ్గర నుంచే రావాలి. అది ఏంటనేది క్వెషన్స్. అప్పుడు నేను మాట్లాడతా. రైట్. సో, ఇప్పుడు మల్టీ మైనింగ్ అంటే ఏంటంటే, మల్టీ మైనింగ్ మనం చేసే ఏదైతే స్లాట్ ఇనైట్ వర్డ్స్‌లో కొంటున్నామో, ఇక్కడ ఇనైట్ వర్డ్స్‌లో వచ్చే దీన్ని మల్టీ మైనింగ్ అంటారు యాక్చువల్‌గా. ఎందుకంటే టైర్స్ కొంటున్నాం, టీమ్‌తో కొనిపిస్తున్నాం, మనం కొంటున్నాం, మళ్ళీ దాన్ని రెన్యువల్ చేసుకుంటున్నాం. ఈ మల్టీ మైనింగ్ పీరియడ్ ఎందుకంటే 91% సప్లై ఆగిపోయింది 100%లో అయిపోయింది. సో, వండర్‌ఫుల్ గుడ్ న్యూస్ ఏంటంటే, మనకు మైనింగ్ ఇక్కడితో కాయిన్ అనేది ఆగిపోతే, కొత్త కాయిన్స్ రావడం ఆగిపోతే, ఇంక కాయిన్స్ అనేది లేదు. స్కేర్సిటీ కొరత ఏర్పడతది. కొరత ఏర్పడిన తర్వాత దాని డిమాండ్ ఎలా ఉంటదంటే, భయంకరంగా ఉంటది. ఇంక దొరకదు ఎక్కడ ఆ కాయిన్. సో, నేనొకటే చెప్పాను. ఆహ్, ఆహ్, ఆ టెక్నికల్‌గా మీరు ఒకసారి ఆలోచించండి. ఆ ఆలోచనతోనే క్వెషన్ రావాలి. క్వెషన్‌లతోనే జూమ్ నడవాలి. సో, అది నా నేను కోరుకునేదదే. సో, తర్వాత మాట్లాడుకుందాం అది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మీకు జరిగేదైతే ఏదైతే ఉందో మల్టీ టైమింగ్ మైనింగ్ పీరియడ్ ఆగిపోతే, ఇప్పుడు పండగ చేసుకునేది ఏదని తెలుసా? క్లాసిక్ ప్రోగ్రామ్. అందుకే క్లాసిక్ ప్రోగ్రామ్‌ని ఎవరు లైట్‌గా తీసుకోవద్దు. ఈ క్లాసిక్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, ఈ ఈ ఈ స్లాట్స్ ఉన్నాయి గదా! $5, $10, $20, 40, 80, 160, 320 ఇలా ఉన్నాయి గదా! వీలైనన్ని తీసి పెట్టుకోండి ఇప్పుడే. ఎందుకంటే, మల్టీ మైనింగ్ పీరియడ్ ఆగిపోతుందంటే కారణం ఏం తెలుసా? మనకు గూడ్స్ ఒస్తున్నాయి. టాక్‌టైల్ గూడ్స్ ఒస్తున్నాయి. టాక్‌టైల్ గూడ్స్ అంటే మన ప్రోగ్రామ్‌లో అన్ని అట్లనే ఉంటాయి. వన్ బై వన్ రోడ్ మ్యాప్ ప్రకారం వస్తూనే ఉంటాయవి. సో, ఒక ఈకోసిస్టమ్ డెవలప్ చేశారు లాడో గారు. అదంతా కంటిన్యూ ఫ్లో అన్నమాట అంతే. సో, అందుకే చాలా ఉంది ఇంకా. సో, గుడ్ న్యూస్ అంటే ఏంటంటే మనకు ఎవరైతే లెవెల్స్ కొంటారో వీళ్ళకు ఫ్రీగా టాక్‌టైల్‌లో ఫ్రీగా మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది. టాక్‌టైల్ ఫ్రీ క్యాష్ బ్యాక్ దాన్ని లాయల్టీ ప్రోగ్రామ్ అంటారు. లాయల్టీలో మనం ఏం తీసుకుంటాం 5% ఇక్కడ $5 ఒక్క స్లాట్ తీసుకున్నోళ్ళకి కూడా 5%, 15% ఇలాగా చేంజెస్ ఉన్నాయి. 70% వరకు ఇన్‌కమ్ ఇస్తున్నాడు 11థ్ లెవెల్ వరకు. 30% ఇన్‌కమ్ అనేది ఎక్కడిస్తున్నాడు? ఎన్ఎఫ్‌టి రాయల్టీలో ఇస్తున్నాడు. రైట్ సార్. సో, రాయల్టీ ఎలిజిబుల్ అయినోళ్ళకి ఇచ్చారు గదా! ఈరోజు నిన్న పడింది. ఇక్కడ అర్థం ఏంటి తెలుసా? సెకండ్ టైమ్ తీసుకున్నాం మనం. మంత్‌లో సెకండ్ టైమ్ రాయల్టీ. ఎక్సలెంట్. అంటే లాడో గారు ఏం చెప్పారంటే 4 టైమ్స్ తీసుకుంటారన్నారు మంత్లీ. సో, అది 1 మంత్ మంత్లీ వన్స్ నుంచి ఇప్పుడు ట్వైస్ అయింది. తర్వాత త్రిబుల్ అవుతుంది. తర్వాత లాడో గారు చెప్పినట్టు అవుతుందంటే అప్పటికి మన రాయల్టీ ఎంత రావచ్చో ఊహించండి ఒకసారి. ఎందుకలా వస్తుంది రాయల్టీ? రాబోయే రోజుల్లో రాయల్టీ ఇంకా ఎక్కువొస్తది. ఎందుకొస్తదంటే, మన మొత్తం కూడా కమ్యూనిటీతో కలిసినటువంటి బిజినెస్ ఇది. టోటల్ బిజినెస్ కూడా కమ్యూనిటీతో ఉన్నటువంటి బిజినెస్. రేపు మెటావర్స్ లాంచ్ అవుతే వచ్చే బిజినెస్ వండర్‌ఫుల్. ఆ మెటావర్స్ లాంచు, ఈ టాక్‌టైల్ ప్రొడక్ట్స్ ఇవన్నీ ఒక ఈకోసిస్టమ్‌లో చేసిన డిజైన్ అది. ఒక ప్లాన్ అది. సో, రైట్ సార్. ఇక్కడ నుంచి మనం చూస్తే జస్ట్ ఇది క్లోజ్ చేస్తాను. టైమ్ అయితే ఓహో! ఓకే. హ్మ్. 8:39 అయింది. హాఫ్ అన్ అవర్ అయిపోయింది గదా! రైట్. సో, స్క్రీన్ షేర్ ఆఫ్ చేసేసి మీకు సైట్‌లోకెళ్దాం డైరెక్ట్. రైట్. ఇక్కడ మొబైల్ నుంచి షేర్ చేస్తాను. ఓకే సార్. స్క్రీన్ షేర్ అవుతుంది గదా! రైట్. సో, నేను చెప్పాను గదా! ఫోన్‌పేకి, గూగుల్ పేకి, మన ట్రస్ట్ వాలెట్‌కి, టోకెన్ ప్యాకెట్‌కి తేడాలు తెలుసుకున్నప్పుడే డబ్బు సంపాదిస్తాం.
నేను నేను ఫోన్‌పేనే నమ్ముతాను, నేను గూగుల్ పేనే నమ్ముతానంటే అది మీకే వదిలేస్తాను అది నేను చెప్పను. రైట్. సో, ఇదొద్దు. రైట్. సరే ఇంకోటి మీరు టోకెన్ ప్యాకెట్, ట్రస్ట్ వాలెట్ 2 కూడా ఒకటే మెయింటైన్ చేయొచ్చు. ఒకటే కీవర్డ్స్‌తో మెయింటైన్ చేయొచ్చు. 2 ఒకటే ఉంటాయి సేమ్. దాని గురించి వరీ కావాల్సిన పని లేదు. రైట్. ఇదొద్దు. టోకెన్ ప్యాకెట్ ఓపెన్ చేస్తాను. సో, టోకెన్ ప్యాకెట్ ఎందుకు ఓపెన్ చేస్తున్నా అంటే, టోకెన్ ప్యాకెట్ చాలా ఈజీగా ఉంటుంది. మీకు మెటావర్స్ కానీ, టాక్టైల్ కానీ, తర్వాత ఇనైట్ వర్స్ కానీ. సో, ప్లీజ్ అందరూ కూడా మీకు మీ దగ్గర ఈ ఈ ట్రస్ట్ వాలెట్‌లో ఉంటే అదే కీవర్డ్స్‌తో టోకెన్ ప్యాకెట్‌ని చేసుకోవడం ఎలా అని చెప్పేసి ఒక వీడియో చేశాను. అది చూడండి. రైట్ సార్. సో, ఇనైట్ వర్స్ మల్టీ మైనింగ్ పీరియడ్ ఏంటిది? ఇనైట్ వర్స్. ఇనైట్ వర్స్‌లో మల్టీ మైనింగ్ పీరియడ్ అనేది వచ్చింది. ఇది ఆగిపోతుందని మనకు తెలుసు. సో, ఇప్పుడు మనం అంతా లాడో గారు గూడా నుంచి కూడా వచ్చింది మనకు. మీరు గ్రూప్‌లో షేర్ చేశాను గదా! మల్టీ మైనింగ్ పీరియడ్ ఆగిపోతుంది అని. సో, అది దానికి సంబంధించిన క్వెషన్స్ ఏమైనా ఉంటే అడగొచ్చు మీరు. సో, మళ్ళీ అడగండి. ఇప్పుడు ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, కాయిన్ రేట్ అనేది మరి బిట్‌కాయిన్ పడిపోతుంది. రకరకాలుగా ఇంపాక్ట్స్ క్రిప్టో కరెన్సీ మీద పడిపోయినా, ఫోర్స్ కాయిన్ రేట్ పడిపోదా? ఎంత కాలం పడిపోదు? ఎంత వరకు ఎళ్తుంది పైకి? ఎళ్తనే ఉంటదా? ఆగదా? ఎందుకు దాని వెనకాల కారణాలేంటి? రైట్. అది కూడా చూద్దాం. సో ఇక్కడ చూస్తే మనకు ఇక్కడ ఒక సిస్టమ్ అండి ఇది. ఒక టోకనామిక్స్ అంటారు దీన్ని. ఈ టోకనామిక్స్‌లో ఉన్నటువంటి సిస్టమ్‌లో మనకేం జేశారంటే, లాడో గారు నిజంగా నేను మనం పెద్దగా అతిగా ఏమంటారు? అతిగా పొగడాల్సిన పని కాదు గానీ, మనం మరి ఆర్థికంగా లాభపడుతున్నాం గదా! ఆర్థికంగా లాభపడుతున్నప్పుడు మనం చెప్తాం గదా! ఎవరైతే మనకు దేవుడైనా సరే వరం ఇచ్చినప్పుడు మనం ఏ దేవుడని ఆలోచించుకొని నువ్వు చేస్తావా? దేవుడంటాము. ఏ దేవుడు నాకు ఆ దేవుడు, ఈ దేవుడు, ఆ దేవుడొద్దు, ఈ దేవుడు అంటే దేవుడా అంటాము. ఓకే. సో, ఇక్కడ ఏం దేవుడు మనకు లాడో గారని నేను చెప్పాను. ఎందుకంటే ఆర్థికంగా నువ్వు లాభపడినప్పుడు, నీ జెన్యూన్‌గా నడుస్తున్నప్పుడు ఒక గాడే. అంటే గాడ్‌తో పోల్చలేం కానీ అదంతే ఆర్థికంగా లాభపడినప్పుడు మనం మర్చిపోకూడదు వ్యక్తిని. రైట్. సో, టైర్ 1, టైర్ 2 అని చెప్పేసి ఇలాగ ఎన్ని తీసుకున్నాము? మనకు 7, 8, 9 దాకా ఉన్నాయి టైర్స్. ఎందుకు అలా పెట్టారంటే ఇవన్నీ కూడా ఎవరికెళ్తున్నాయి తెలుసా మీకు? ఇక్కడ జరిగేదంతా మనకు మెటాఫోర్స్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మీ దగ్గరున్నాయా? ఎవరైనా చెప్పగలరా? మెటాఫోర్స్ బ్యాంక్ బ్రాంచ్. ఏ బ్రాంచి? అకౌంట్ ఏంటి? కరెంట్ అకౌంటా? సేవింగ్ అకౌంటా? లేకపోతే పర్సనల్ అకౌంటా? మరి కార్పొరేట్ ఆఫీస్ ఎక్కడ? మరి మీరు డబ్బులు లాడో గారి అకౌంట్ మీద పే చేసారా? అంటే నేనేం చెప్తున్నా అంటే మార్కెట్‌లో మీరెళ్ళినప్పుడు మీరు చెప్పాల్సింది ఏంటి? ఇది కాదు. అందుకొరకే యెస్ సార్. నో అని జెప్తున్నారు. నో బ్రాంచ్ అని జెప్తున్నారు. యెస్. డీసెంట్రలైజ్డ్ ఒకటి తెలుసుకోండి అని చెప్తున్నా అందుకొరకే. తెలుసుకోండి. సబ్జెక్ట్ తెలుసుకోండి. మనకు చాలా మంది ఏమంటారంటే డబ్బులు మనం పే చేస్తే ఎవరి అకౌంట్‌లో వస్తాయి? ఎవరి అకౌంట్ నుంచి మనకు డబ్బులొస్తాయి? సార్ ఎవరైనా మీ అకౌంట్‌కి లాడో గారేసారా మీ అకౌంట్‌లో డబ్బులు? అందుకే ఫోన్‌పే, గూగుల్ పేనే అవసరం లేదు సార్ ఇక్కడ. ట్రస్ట్ వాలెట్, టోకెన్ ప్యాకెట్ నుంచి మీకు డబ్బులొస్తున్నాయి. ఇవి ఎవరిస్తున్నారు? ఎవరిస్తున్నారు? డీసెంట్రలైజ్డ్‌లో నడిచే సిస్టమ్. ఎవరు మానిటరింగ్ చేస్తున్నారు? డీసెంట్రలైజ్డ్ ఒక పబ్లిక్ లెడ్జర్ అది. దానికి ఎవ్వరు కూడా మానిటరింగ్ చేయలేని సిస్టమ్ అది. ఇలాంటి సిస్టమ్‌లో మనం ఉన్నాం సార్. సరే అన్ని సిస్టాలు, అన్ని బ్లాక్ చైన్‌లు, అన్ని డీసెంట్రలైజ్డ్‌లు ఇది కాదు సార్. మీరు నమ్మి మోసపోకండి. డీసెంట్రలైజ్డ్ అంటే నమ్మకండి. క్రిప్టో కరెన్సీ అంటే నమ్మకండి. కాయిన్ అంటే నమ్మకండి. టోకెన్ అంటే నమ్మకండి. ఏది నమ్మకండి నెగెటివ్‌తోనే ఉండండి. యెస్. నెగెటివ్‌తోనే ఉండండి. అక్కడే మీరు పాజిటివ్‌లోకొస్తారు. అక్కడే మీ పర్స్ వెయిట్ పెరుగుతది. పాజిటివ్‌తో ఉండి మీ పర్స్ ఖాళీ చేసుకోవద్దు. యెస్. సో, కొంచెం డైవర్ట్ అయిన సబ్జెక్టు ఖచ్చితంగా మీకది రావాలనే, అది కావాలనే నేను చెప్తాను. యెస్. అప్పుడే మీకు సబ్జెక్ట్ పూర్తిగా ఎక్కుతది. ఏమి ఎక్కాల్సిన పని లేదు. ఇప్పుడే మీరేమో కోట్లు, కోట్లు సంపాదించిన పని లేదు రాత్రికి. బీ పేషెన్స్. సబ్జెక్ట్ నేర్చుకొని సంపాదిత్తురు. రైట్. సో, ఇక్కడ టైర్‌లు కొన్నా నేను. ఎందుకు కొన్నా నేను 4, 5 టైర్‌లు ఎందుకు కొనాల్సొచ్చింది నేను? యెస్. నాకు టీమ్ ఉంది కాబట్టి కొన్నా. మీరు కొనమని చెప్తున్నానా? మీకు టీమ్ ఉంటే కొనండి. లేకుంటే వద్దు. ఎంతవరకు కొనండి? 3 వరకు కొనండి. చాలు. నాకు చాలా మంది వేరే టీమ్ వాళ్ళు కూడా ఫోన్ చేశారు. సార్ నేను 6 వరకు కొన్నాను సార్. నాకేం టీమ్ లేదు. ఎందుకు కొన్నారు సార్ 6 వరకు అంటే, ఏదో కొనిపించాడు సార్ నా అప్‌లైన్. క్లారిటీ ఉండదక్కడ. ఎందుకో కొనిపించాడంటే అట్లాంటి అప్లయన్స్ ఉంటే ఏం చేద్దాం?
6 లెవెల్ కొనిపించారంట. సో, 6 లెవెల్ కొనిపించడంలో కూడా దానికి వేరే ఉంటది. నీకాడ డబ్బున్నప్పుడు కొనొచ్చు. 9 లెవెల్ కూడా కొనొచ్చు. తప్పులేదు. నేను కొనొద్దని చెప్పట్లేదు. ఎందుకంటే దాని బెనిఫిట్ దానికున్నాయి. యెస్. అందుకొరకే కరెక్ట్ గైడ్‌లైన్స్ ఇచ్చి కరెక్ట్‌గా ఇస్తే అది బెనిఫిట్ ఏంటి? ఇప్పుడుకుందా? తర్వాత ఉందా? అది అవసరమా? కాదా? కూడా చెప్పొచ్చు. రైట్. సో, సరే ఈ పీరియడ్ మల్టీ మైనింగ్ పీరియడ్ ఆగిపోతే మనకు చూడండి ఇక్కడ పార్టిసిపెంట్స్ ఆఫ్ ఇనైట్ వార్స్. ఓన్లీ ఇనైట్ వార్స్‌లో పార్టిసిపెంట్ అయిన వాళ్ళు ఎంతమందున్నారు? దాదాపు 9,15,429 మందున్నారు. రైట్ సార్? సో, ఇనైట్ వార్స్ పార్టిసిపెంట్స్ ఇన్‌కమ్ అది పక్కన పెట్టేసేయండి. ఎందుకంటే ఎంత వర్క్ చేసుకుంటే అంత వచ్చింది. కానీ నాకు రాలేదని కూడా అన్నోతలున్నారు. కోట్ల ఆదాయం వచ్చినా అది వర్క్ చేసుకున్నోళ్ళకు, టీమ్ ఉన్నోళ్ళకే వస్తది. కానీ ఫోర్స్ కాయిన్ కొన్నోళ్ళకి అలా కాదు. 5,000 పెట్టి ఫోర్స్ కాయిన్ కొన్న వాళ్ళకి ఈ రోజు ఎంతొచ్చింది? 50,000 పైన వచ్చింది. కదా! 50,000 అబోవ్ వచ్చింది కదా! వితిన్ 1 ఇయర్‌లో. సో, ఇది ఎప్పుడు క్యాచ్ చేసుకోవచ్చు? ఎప్పుడు దీని డీటెయిల్స్ అనే దాని గురించి మళ్ళీ మాట్లాడతాను. రైట్ సార్. సో, ఇది మల్టీ మైనింగ్ పీరియడ్ ఇనైట్ వార్స్‌ని ఆగిపోతే మీరు కాయిన్ ఎక్కడ కొనలేరు. ఇప్పుడు చూడండి మనకిక్కడ ఓపెన్ చేస్తే ఫోర్స్ సిస్టమ్, ఫోర్స్ కాయిన్ అని ఉంది. మనకిక్కడ కొనేవాళ్ళం మనం. ఫోర్స్ కాయిన్‌లోకెళ్ళేసి ఇక్కడ ఫోర్స్ కాయిన్ ఆప్షన్ క్లిక్ చేస్తే మనకు ఫోర్స్ కాయిన్ అని వచ్చేది. ఓకే. ఒక్కసారి హోమ్ టచ్ చేసి చూద్దాం. రైట్. సో, ఫోర్స్ కాయిన్ కొనే మార్గాలు కూడా లేవు. రైట్. సో, ఇట్లా ఓపెన్ చేస్తే మనకేమొస్తుంది? ఫోర్స్ కాయిన్ కొనండి అని వస్తుందా? కొనొద్దండి అని వస్తుందా? అవైలబుల్ లేదని వస్తుంది. మనకు అవైలబుల్ లేదు ఫోర్స్ కాయిన్ కొనడానికి అవకాశం లేదు. మెటా ఫోర్స్ డీఎక్స్ ఈస్ కమింగ్. డెక్స్ అంటే డీసెంట్రలైజ్డ్ ఎక్స్‌చేంజ్. ఈ డీసెంట్రలైజ్డ్ ఎక్స్‌చేంజ్ అంటే ఏంటి తెలుసా? పీర్ టు పీర్ అంటారు దీన్ని. అంటే పర్సన్ టు పర్సన్. అంటే దేర్ ఈస్ నో మిడిల్ మ్యాన్. ఎలాంటిది అవసరం లేదండి ప్రపంచంలో. ఎవరి అనుమతి కూడా అవసరం లేదు. అలాంటిది డీసెంట్రలైజ్డ్ ఎక్స్‌చేంజ్. సో, అందుకే అంత స్ట్రాంగ్‌గా లాడో ఉన్నారు ఈరోజు. ఎస్‌ఈసీ తెలుసు గదా! ఎస్‌ఈసీ అమెరికన్ సంబంధించినటువంటి సిస్టమ్. క్రిప్టో కరెన్సీ రెగ్యులేటరీ ఆల్‌మోస్ట్ కొద్దిగా అమెరికా గవర్నమెంట్ కొద్దిగా తీసుకుంది కానీ 100% తీసుకోలేదు. సో, వీటిలో డెక్స్ అనేది డీసెంట్రలైజ్డ్ ఎక్స్‌చేంజ్ వస్తే దాన్ని ఎవ్వరు కూడా కంట్రోల్ చేయలేరు. నువ్వు లిస్ట్ చేయడానికి వీలు లేదని చెప్పలేడు. నువ్వు ఎవరని చెప్పలేడు. సో, అలాంటిది డీసెంట్రలైజ్డ్ ఎక్స్‌చేంజ్. ఇదొస్తే మనం అక్కడ కొనొచ్చు, అమ్మొచ్చు. ఓపెన్ మార్కెట్ అంటే ఏంటి? ఓపెన్ మార్కెట్ అంటే మనకు తెలుసు వజ్రిక్స్ తెలుసు. తర్వాత ఏంటి బినాన్స్ తెలుసు. చాలా ఉన్నాయి. 600 ఎక్స్‌చేంజ్ పైన ఉన్నాయి. ఎక్స్‌చేంజెస్ ఎన్నున్నాయి? 600 పైన ఎక్స్‌చేంజెస్ ఉన్నాయి. మరి 600 ఎక్స్‌చేంజెస్‌లో ఎన్నిట్లో లిస్ట్ అవుతది సార్? సార్ బిట్‌కాయిన్ ముందు పుట్టిందా? ఎక్స్‌చేంజ్‌లు ముందు పుట్టాయా? ఒకసారి ఆలోచించండి. అందుకే చెప్తున్నా నేను. ఆ మైండ్ సెట్‌ని పక్కన పడేసేయండి. సబ్జెక్టు ఏ ట్రాక్‌లో వచ్చారు? ఏ ఇంటెన్షన్‌తో నడుస్తుంది మెటాఫోర్స్? బీ అలర్ట్. అదొక్కటి అలర్ట్‌గా ఉండండి. మీకే తెలుస్తది సబ్జెక్ట్. రైట్ సార్. సో, ఇక్కడ దీనికి సంబంధించినటువంటి టోటల్‌గా చూడండి కరెంట్ సప్లై. కరెంట్ సప్లై ఏంటి? మనకున్నటువంటి కరెంట్ సప్లై సమ్ క్రోర్స్‌లో ఉంది. ఇక్కడ ఫుల్ సప్లై మనకున్నటువంటి ఫుల్ సప్లై హోల్డర్స్ ఎంతమందొచ్చారు? హోల్డర్స్ ఏంటి ఇక్కడ? మెటాఫోర్స్ కాయిన్‌ని హోల్డ్ చేశారు. ఒకటి తెలుసా? ఇప్పుడు మార్కెట్‌లో ఏదైనా ఒక వస్తువు ఉందంటే, ఆ వస్తువుని అందరూ హోల్డ్ చేసి పడేస్తే మార్కెట్‌లో దొరకకుండా తర్వాత డిమాండొస్తది. సో, మన వాళ్ళు కూడా దాదాపు 2,54,460 మంది హోల్డర్స్ ఉన్నారు. క్రిప్టో మన మెటాఫోర్స్ కాయిన్ కలిగున్న వాళ్ళు. ఇంకెంతమైనా రావచ్చు గదా! కొనే వాళ్ళంతా హోల్డింగే. ఎందుకంటే అది ఇంగా మార్కెట్‌లో లేదు కాబట్టి. నేను అప్పుడు గురించి చెప్పట్లేదు. అది మార్కెట్‌లో రిలీజ్ అయినా కూడా హోల్డింగ్ చేయగలగాలి. అది అసలైన దాని పవర్. మరి ఎంతమంది హోల్డ్ చేస్తారో, చేయరో అది పక్కన వేసి పెట్టేద్దాం. మరి అదే చెప్తున్నా మీకు. ఈ బ్లాక్ సిస్టమ్ ఏదైతే ఉందో డెకా హాల్వింగ్ సిస్టమ్ అంటారు దీన్ని. డెకా హాల్వింగ్ సిస్టమ్‌లో కాయిన్ రేట్ పడిపోకుండా ఉంటుందా? ఎందుకుంటుంది? ఫస్ట్ క్వెషన్ మీకు తెలుసు కదా! ఎందుకుంటుంది? యెస్. దీనికి ఒకటే చెప్తా నేను. ఎందుకంటే ఇది ఒక సిస్టమాటిక్‌గా జరుగుతుంది కాబట్టి అలా ఉంది. ఒక కాయిన్‌లో ఇన్ని, ఒక బాక్స్‌లో ఇన్ని ఎన్నైనా ఉండండి. పక్కన పెట్టేసి కాలిక్యులేషన్స్ పక్కన పెట్టండి సార్. సబ్జెక్ట్ మీదకి రండి. తొక్కల కాలిక్యులేషన్స్ అవన్నీ పక్కన పడేసేయండి. నేనేం చెప్తున్నా అంటే, బిగ్ బ్లాక్, స్మాల్ బ్లాక్, మైక్రో బ్లాక్. మనం కొనేదంతా ఒక యునైట్ వర్డ్స్‌లో ఒక టైర్ కొంటున్నారంటే ఏమి అర్థం? మీరు ఒక మైక్రో బ్లాక్ కొన్నారని అర్థం. ఒక బ్లాక్ కొనేసారు. ఆ బ్లాక్‌లో కొన్ని కాయిన్స్ వస్తున్నాయి. ఇప్పుడు మీకు ఎన్ని కాయిన్స్ వచ్చాయి మీకు? 18 కాయిన్స్ వచ్చాయి. అంటే ఏంటి? ఆ మైక్రో బ్లాక్ ఉన్నటువంటి కెపాసిటీ తగ్గిపోతుందన్నమాట. ఆ కొనే కొద్దీ దాని కెపాసిటీ తగ్గుతూ వస్తది. బ్లాకింగ్స్
ఉన్నటువంటి కాయిన్స్ తగ్గుతూ వస్తాయి. అంటే ఒక బ్లాక్‌లో ఇన్ని కాయిన్స్ ఉండాలని చెప్పేసి లాడో గారు ఒక వినూత్నంగా చేసిన ప్రయోగం ఇది. సబ్జెక్ట్ ఇది. ఇలా డౌన్ అవుతూ, డౌన్ అవుతూ, డౌన్ అవుతూ దానికేమొస్తాయి? కాయిన్స్ అన్నీ డౌన్ అయిపోయినాక ఇంగ లాస్ట్ ఒక్కటొస్తది మైక్రో బ్లాక్‌కి. మీరు ఒక టైర్ కొంటే ఒకటొస్తది. ఒక ఫోర్స్ కాయిన్ ఒస్తది. తర్వాత 0 ఇంగేం రాదు. అది ఆగిపోవడం అంటే మనకు బ్లాక్స్ ఆగిపోవడం. ఇంగ ఆగిపోయినాక కాయిన్స్ ఉండవు. నెక్స్ట్ ఏంటండి? టాక్‌టైల్ ప్రాజెక్ట్ ఉంది. ఈ టాక్‌టైల్ ప్రాజెక్ట్‌లో ఏముంది? క్యాష్ బ్యాక్ ఉంది. టీఆర్ ఉంది. మెటావర్స్ లాంచ్ అవుతే అక్కడ మెటావర్స్‌లో లాంచ్ అయిన ప్రతి ప్రాడక్ట్ ఫిజికల్‌గా ఉంది. వర్చువల్‌గా ఉంది. సో, నెక్స్ట్ ఎందుకు ఇప్పుడే ఒకటి చూపిస్తాను మీకు. అది రెడీగా ఉన్నట్టుంది. ఒకటి చూపిస్తాను. జస్ట్ వెయిట్. సార్ మీరు క్వెషన్స్ అడగొచ్చు. నా టైం కూడా నేను క్లోజ్ చేస్తాను. ఇదొక్కటి చూయించి మీకు క్లోజ్ చేస్తాను. క్వెషన్స్ అడగొచ్చు. నేనదే చెప్తున్నా సార్. క్వెషన్స్ అడగండి. మంచిగా అడగండి క్వెషన్స్. ఓకే. ఎవరికీ ఇబ్బంది లేకుండా అందరికి నాలెడ్జ్ వచ్చేలాగా అడగండి. రైట్. జస్ట్ నేను స్క్రీన్ షేర్ చేస్తానిది. ఒక్క వీడియో చూపిస్తాను. అది ఉందా లేదా? యెస్. ఒక్క నిమిషం. జస్ట్ అది మీకు చూయించాలనుకుంటున్నా. కుదరలేదు. రైట్. నేను చాలా సార్లు చెప్పా. సార్ స్క్రీన్ షేర్ అవుతుంది గదా! ఓకే సార్ సార్. ఓకే. స్క్రీన్ షేర్ వస్తుంది. అవుతుందా? కంటిన్యూ. యెస్. జస్ట్ వెయిట్. వస్తుందా? రైట్ సార్. యెస్. నేను చాలా సార్లు చెప్పాను మీకు. దుబాయ్ గవర్నమెంట్ వర్చువల్‌గా అసెంబ్లీ నిర్మించింది. వర్చువల్‌గానే వాళ్ళు బిజినెస్ మొత్తం చేయడానికి సిద్ధమయ్యారు. దుబాయ్ గవర్నమెంట్ అని చెప్పేసి. దుబాయ్ గవర్నమెంట్. కంపెనీ కాదు. మెటావర్స్‌కి ఉన్నటువంటి పవర్ అది. ఒక్కసారి వీడియో చూడండి. సార్ వాయిస్ వినపడుతుందా వీడియోలోది? వీడియో రావట్లేదు. వీడియో సౌండ్ రావట్లేదు. Positive perfect storm, if you like. వస్తుంది సార్. ఇప్పుడు వస్తుంది. And that if you're not రైట్ సార్. సో, యెస్ సార్. సో, వీడియో చూసారు గదా! సో, మీకు వీడియోలో ఏమర్థమైంది? మెటావర్స్‌లో అసెంబ్లీ గూడా నిర్మించేస్తుంది దుబాయ్ గవర్నమెంట్. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఫిజికల్‌గా, డిజిటల్‌గా, వర్చువల్‌గా మీట్ అయ్యే కెపాసిటీ ఒక మెటావర్స్‌కుంది. 2030కంతా ఇది ప్రపంచాన్ని శాసించబోతుంది. దీంట్లో ముందుగానే మన కమ్యూనిటీతో మనతో కలిపి మనం స్థాపించాం ఈ కంపెనీ. మనది కంపెనీ. సో, మన భాషలో కంపెనీ అంటున్నా. మనది కంపెనీ. ఇక్కడ జరిగే ప్రతిది కూడా మెటావర్స్‌లో జరిగే ఏ ప్రమోషన్స్ అయినా మన యూట్యూబ్‌లో జరిగే ప్రమోషన్స్ మీరు చూసారా? ఫేస్‌బుక్కు, యూట్యూబు, ఇన్‌స్టా ఆహ్, వాట్సాప్ ఎవరివి ఇవన్నీ? ఎవరివో గదా! మరి వాళ్ళకి మన ఇన్‌కమ్ జనరేట్ అయితుంటే, మనం వాడుతుంటే, వాడు ఇన్‌కమ్ తింటుంటే, అలా కాదు మెటాఫోర్స్ అనేది మనం వాడుతుంటే మనమే తింటుంటాం. ప్రపంచమంతా వాడుతుంటే ప్రపంచాన్నొచ్చే ఎవరైతే మెటాఫోర్స్‌లో మెంబర్ ఉన్నారో వాళ్ళు తింటారు. యెస్. అందుకే మీరు మెటాఫోర్స్‌లో మెంబర్ అయి ఉంటారా? ఉండరా? అనేది యువర్ చాయిస్. యెస్ సార్. నా సబ్జెక్ట్ ఈ రోజుతో అయిపోయింది క్లియర్. అంటే ఈ రోజుకి నేను మళ్ళీ చాలా విపరీతమైన క్వెషన్‌లతో, చాలా విపరీత ఆలోచనలో మీకు రావడానికి మరింత ముందుకి తీసుకెళ్తాను నెక్స్ట్ ప్రోగ్రామ్. సో, ఇప్పుడైతే మీరు క్వెషన్‌లు కొన్ని అడగొచ్చు. దానికి ఆన్సర్‌లు చెప్పి క్లోజ్ చేద్దాం. సార్ జగదీష్ సార్ కొద్దిగా మానిటరింగ్ చేయండి. మీరు గూడా మాట్లాడొచ్చు. సో, సలీం సార్ ఉంటే మాట్లాడండి. శ్రీశైలం సార్
చంద్రమౌళి సార్ వీళ్ళంతా అడిగారు, కొన్ని మాట్లాడొచ్చు. తర్వాత ఎవరైనా సరే నేను కొన్ని పేర్లు చెప్తున్నాను. చాలా మంది ఉన్నారు. ఎవరైనా సరే అడగొచ్చు, మాట్లాడొచ్చు. మీరు హ్యాండ్ రైజ్ చేస్తే వాళ్ళకి మైక్ ఇస్తారు. ఒకసారి మీ ఎక్స్‌పీరియన్స్ కానీ, మీకున్నటువంటి ఈ క్వెషన్స్ స్టిమ్యులేట్ చేసాయనుకుంటా మీ మైండ్ సెట్‌ని. ఖచ్చితంగా చేయాలి. ఖచ్చితంగా ఆలోచించాలి. ఖచ్చితంగా సబ్జెక్ట్ నేర్చుకోవాలి. భారతదేశం అంటే, ఇండియా అంటే ఏంటో మనమందరి దానిపైన, మన భుజాల పైన ఉంది. ఆ పేరు తీసుకెళ్ళి రావడానికి, ఆ పేరు నిలబెట్టడానికి, భవిష్యత్ తరాలను తయారు చేయడానికి. అది నేను చెప్పదలుచుకుంది. అందుకే ఆ మైండ్ సెట్‌తో ఉండాలి అని. రాజశేఖర్ గారు విజయవాడ. యెస్ సార్. సార్ మైక్ ఇవ్వండి సార్ సార్‌కి. చంద్రమౌళి సార్ మీకు కూడా ఓకే. హోస్టింగ్ ఇస్తున్నాను. ఓకే సార్. యెస్ సార్. మాట్లాడొచ్చు. శ్రీశైలం సార్ ఉన్నారా? ఓకే. సార్ ఎవరైనా మాట్లాడొచ్చు. నో ప్రాబ్లమ్. రాజశేఖర్ సార్ గారికి రాజశేఖర్ గారికి సార్ ఇచ్చాను సార్. చెప్పండి. అన్మ్యూట్ ఇచ్చాను. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. స్వామి సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ యెస్ చిన్న సార్. డౌట్ చెప్పండి ఉంది. సార్. ఏంటంటే ఇక్కడ మన ఫోర్స్ వ్యాలెట్ అని వస్తుంది కదా సార్. యెస్. ఫోర్స్ వ్యాలెట్ అయినా ఈ డిఎక్స్ అయినా రెండు సేమా సార్? ఇంకొకటి అదే అలాంటి క్వెషన్స్ రావాలి. యెస్. డిఎక్స్ ఒకలా డిఎక్స్ రాగానే డైరెక్ట్ గా మన ఫోర్స్ కైన్ డిఎక్స్ లోనే షో చేస్తుందా సార్? యెస్. ఓకే. అంతేనా సార్ ఇంకొకటి రెండా? సార్ ఆ! ప్రజెంట్ అయితే రెండే సార్ ఇవి. రైట్ సార్. రైట్ సార్. సో డైరెక్ట్ గా ఇక్కడ షో చేసిన తర్వాతనే వేరే బ్లాక్ చైన్ వ్యాలెట్ లో షో చేస్తుందా, లేదంటే ఇక్కడ అక్కడ అన్ని బ్లాక్ చైన్ వ్యాలెట్ లో ఇప్పుడు మన స్మార్ట్ కాంట్రాక్ట్ అడ్రస్ అడ్రస్ తీసుకొని అన్ని బ్లాక్ చైన్ వ్యాలెట్ లో మనం యాడ్ చేసుకోవచ్చా, ఎలాగా సార్ అది? ఒక్కసారి మంచిగా ఒకటి గుర్తు చేశారు. జస్ట్ స్క్రీన్ షేర్ చేసి ఇదొక్కటి చెప్తా మీకు. దాని తర్వాత క్వెషన్‌కి ఆన్సర్ చెప్తా మీకు. జస్ట్ వెయిట్. సార్. సార్ జస్ట్ వెయిట్. నేను కొంతమంది లీడర్స్‌కి పర్సనల్‌గా ట్రైనింగ్ ఇచ్చినప్పుడు అది చెప్పాను. సో, ఒక్కసారి అందరూ గూడా చూస్తారు. జస్ట్ వెయిట్. సో, ఇక్కడ ఇది కాయిన్ తిరుగుతుందంటే మన జీవితం గూడా తిరుగుతుందని అర్థం చూడండి. గుర్తుపెట్టుకోండి. నేను అంతలేని చెప్పట్లేదు. చాలా దశ తిరిగిపోయింది మార్కెట్‌లో. చాలా మందికి చాలా మంచి ఆపర్చునిటీ వచ్చిందిది. రైట్. ఇక్కడ మీకు ఒకటి చూపిస్తాను. ఇక్కడంతా సబ్జెక్ట్ ఉంది, రోడ్ మ్యాప్ ఉంది. అంతా చూసుకోవచ్చు అందరూ. ఇక్కడ ఉన్న రోడ్ మ్యాప్ అన్నీ క్లియర్‌గా వాళ్ళు మెన్షన్ చేశారంతా. ఏ టు జెడ్ క్వెషన్స్ కూడా ఉన్నాయి. ఆన్సర్స్ ఉన్నాయి. కిందికి ఎందుకొస్తున్నానో మీకు చెప్తాను ఉండండి. ఒక్క నిమిషం. ఈ స్క్రీన్ మొత్తం రాలేదనుకుంటా. జస్ట్ వెయిట్. రైట్ సార్. ఓకే. టైం లేదు. సో, ఇంగా మళ్ళీ చెప్తానది. విషయం ఏందంటే ఇక్కడ స్మార్ట్ కాంట్రాక్ట్స్ అనేటివుంటాయి. ప్రతి దానికి మన దాంట్లో. టోకనామిక్స్ అని చెప్పాం గదా! ప్రతి ఎస్ఎఫ్‌సికి ఉంది స్మార్ట్ కాంట్రాక్ట్. ఎస్ఎఫ్‌సి 2కుంది, టీఆర్‌కుంది, ఎస్ఎఫ్‌సి ఆర్‌కుంది. ప్రతి దానికి టోకనామిక్స్‌లో ప్రతి స్మార్ట్ కాంట్రాక్ట్‌లోనే ఉంది. ఇది ఒక డిజైన్ కాదిది. స్మార్ట్ కాంట్రాక్ట్‌లో వచ్చిన డిజైన్ బ్లాక్ చైన్‌లో. సో, సార్ మీరడిగిన ఫస్ట్ క్వెషన్‌కి ఏంటంటే దీనికి ఒక వాలెట్ ఉంది. సార్ దాన్ని ఫోర్స్ వాలెట్ అన్నాం గదా! డీసెంట్రలైజ్డ్ వాలెట్ అన్నాం గదా! సో, మరి మామూలు వాలెట్‌కి, టోకెన్ ప్యాకెట్‌కి గాని, ట్రస్ట్ వాలెట్‌కి గాని, ఫోర్స్ వాలెట్‌కి గాని తేడా ఏంటి? మీరడిగారు. సో, ఇక్కడ ఏంటంటే అవును సార్. డీసెంట్రలైజ్డ్‌లో వాళ్ళు ఒక ప్లాట్‌ఫార్మ్ క్రియేట్ చేశారు. ఎవరు? ట్రస్ట్ వాలెట్ గాని, టోకెన్ ప్యాకెట్ గాని, మెటామాస్క్ గాని. మనం మెటాఫోర్స్‌లో లాడో గారు క్రియేట్ చేశారు ఫోర్స్ వాలెట్. ఇది కూడా ఒక డీసెంట్రలైజ్డ్ వాలెట్. దీనికి సంబంధించిన కీవర్డ్ ఏంటి తెలుసా? కీవర్డ్ తెలుసా ఏంటో ఎవరైనా చెప్పగలరా? సార్ సూపర్ క్వెషన్ ఇది. నిజంగా మెటాఫోర్స్‌లో ఉన్న వాళ్ళని ఎవరైనా సరే మీరు కొత్తగా చేరే వాళ్ళని గాన మీరు మీకు వాళ్ళు క్వెషన్‌లు అడిగినా లేదంటే నాలాంటోడు గాన మెటాఫోర్స్ ప్లాన్ చెప్పనీకొస్తే కడిగి పడేస్తా నేను. ఏం చెప్తున్నా?
డీసెంట్రలైజ్ వ్యాలెట్ అన్నారు కదా మెటాఫోర్స్ లో. ఫోర్స్ వ్యాలెట్ మరి కీవర్డ్స్ చూపి. ఎస్ సోమి ఏం చెప్తారు ఆన్సర్? సార్ ఆన్సర్ ఏం చెప్తారు? ఉన్నారా సార్? ఉన్నారా? సార్ ఉన్నాను సార్. అదే సార్ ఏం చెప్తారు? అదే ఫోర్త్ వ్యాలెట్ అన్నారు కదా, అదే అక్కడ ఆ, ఇక్కడ ఇక్కడ విషయం ఏంటంటే మీరు మెటాఫోర్స్ లో ఫోర్స్ వ్యాలెట్ వాడుతున్నారు డీసెంట్రలైజ్ అని చెప్పడానికి, దానికి రైట్స్ ఉన్నాయి మీరే అని చెప్పడానికి ఏంటి రుజువు? ఏంటి అక్కడ కనపడుతున్నది అంటే ఓన్లీ ఫోర్స్ ఐడి మాత్రమే. అదే ఇక్కడ ట్రెండ్. ఓన్లీ ఫోర్స్ ఐడితోనే. మరి స్మార్ట్ కాంట్రాక్ట్ అంటే స్మార్ట్ కాంట్రాక్ట్ లో ఉన్నటువంటి కోడ్ ఒకటి టాయ్. బ్లాక్ చైన్ అయితే ఏంటి? బ్లాక్ చైన్ లో ఉన్నటువంటి ఏ చైన్ అయితే వాడుతున్నావో దానికి సంబంధించిన కీవర్డ్ తో వస్తుంది. దానికి సంబంధించిన ఇది వస్తుంది ఏంటి? ఒక అడ్రస్ వస్తుంది. మీకు డాయ్ అడ్రస్ ఉందా? డాయ్ అడ్రస్ ఉంది కదా, సెండ్ రిసీవ్ అవును సార్. చేయడానికి అడ్రస్ వస్తుంది. అవును కానీ సార్. ఇక్కడ ఓన్లీ మీ ఐడిని అడ్రస్. మీ ఐడిని అడ్రస్ అంటే మీ ఐడితో ఓకే. మీ మొబైల్లో మీ సైన్ ఇన్ అని కొడతారు కదా అక్కడ ప్రతిసారి లాగౌట్ అయిన తర్వాత సైన్ అని గ్రీన్ కలర్ లో వస్తుంది ఒకటి. చూపిమంటారా? అవును చాలా సార్. ఉన్నాయి సార్. సబ్జెక్ట్ అవును సార్. చాలా వస్తుంది సార్. ఉంది. అవును సార్. ఎంతసేపు ఉన్నా మీరు కొత్త కొత్తగా అప్డేషన్స్ ఏమొస్తున్నాయి, కొత్త కొత్తగా ఇంకేమున్నాయి, ఇది కాదు కావాల్సింది. సబ్జెక్ట్ నేర్చుకుంటే కొత్తది పాతది కాదు, మీరు అంతా కూడా దున్నేయచ్చు. అది లాడోనే ఇరగదీయచ్చు ఈ క్వశ్చన్లతో. నిజంగా అట్లా రావాలి. సబ్జెక్ట్ అట్లా రావాలి. యెస్ సార్. సో క్వెషన్స్ ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. సబ్జెక్ట్ ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. లేరని చెప్పట్లేదు. అందరూ అలా రావాలి అని చెప్తున్నా. యెస్ సార్. సో ఇక్కడ ఏం చెప్తుందంటే ఇక్కడ మీకున్న వాలెట్, డిజిటల్ వాలెట్ ఏదైతే ఉందో డీసెంట్రలైజ్డ్‌లో ఓన్లీ మీకే ఓపెన్ అవుతది మీ వాలెట్. లాడో కూడా ఓపెన్ కాదు. ఎందుకు? మీరు సైన్ ఇన్ కొడితేనే కదా ఓపెన్ అవుతుంది. మీ మొబైల్‌లో మీ ఐడీతో కొట్టినప్పుడే ఓపెన్ అయితది. కీవర్డ్స్‌తో ఉన్నప్పుడే. ఆ కీవర్డ్స్ ఉన్న ట్రస్ట్ వాలెట్ టోకెన్ ప్యాకెట్ ఉన్నప్పుడే మీదవుతుంది. సో అది ఒక ట్రెండ్. దానికి కొత్తగా చేశారని చెప్పాను కదా! ఈ కొత్తగా చేసిన దాంట్లోనే ఫోర్స్ కాయిన్ కూడా. రైట్. సబ్జెక్ట్ చాలా లెంగ్త్‌కి పోతది. నెక్స్ట్ క్వెషన్ ఏమడిగారు సార్? షో చేస్తది డీసెంట్రలైజ్డ్‌లో షో ఎలా చేస్తది? ఫస్ట్ మెటాఫోర్ డీసెంట్రలైజ్డ్‌లో షో చేసిన తర్వాతనే వేరే డీసెంట్రలైజ్డ్ డీసెంట్రలైజ్‌లో షో చేస్తుందా? యెస్ అదే కదా క్వెషన్ మీది. అవును సార్. మన DX లోనే కైన్ షో చేస్తుందా? తర్వాత మళ్ళీ వేరే యెస్. యెస్. ఎక్స్‌చేంజ్‌లో షో చేస్తుందా అని అడిగాను సార్. ఒక విషయం ఇక్కడ ఏంటంటే ఏ ఎక్స్‌చేంజ్‌లో అంటే ఇక్కడ బ్లాక్ చైన్ టెక్నాలజీ కదా మరి. ఒక చోట షో చేస్తే అన్ని చోట్ల షో చేయాలి. యెస్ మంచి క్వెషన్ నిజంగా. ఒక చోట ఒక ఎక్స్‌చేంజ్‌లో షో చేస్తే అన్ని ఎక్స్‌చేంజ్‌లో షో చేయాలి కదా! యెస్. అక్కడే ఉంది సబ్జెక్ట్ అంతా. ఇక్కడ ఏంటంటే ఏ ఎక్స్‌చేంజ్‌లో షో చేస్తదో ఆ ఎక్స్‌చేంజ్‌లోనే అది కవర్ అయ్యేలాగా పెట్టొచ్చు. అన్ని ఎక్స్‌చేంజ్‌లో షో చేయదు. వాళ్ళు లిస్ట్ చేస్తే ఏదైతే చేస్తారో వాళ్ళు ఎవరైతే యాక్సెప్ట్ చేస్తారో కొన్ని ఉంటాయి దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. వాళ్ళు యాక్సెప్ట్ చేస్తేనే షో చేస్తది. లేకుంటే చెయ్యదు. కొంచెం సబ్జెక్ట్ అవసరం సార్. దానికి ఏంటి, ఎలా అనేది మళ్ళీ మనం రాబోయే ఏమంటారు క్లాసెస్‌లో, సెషన్‌లో మనం నేర్చుకుందాం అవన్నీ. చాలా నేర్చుకునేదుంది. యెస్ సార్. ఈ రెండిటికి ఆన్సర్ ఓకే గదా! రైట్. ఓకే సార్. సో యెస్ సార్. సో ఇంకా సార్ సార్ ఇంకెవరైనా ఇంకొక హ్యాండ్ చిన్న రైజ్ క్వెషన్ చేసింటే మైక్ ఇవ్వండి. చెప్పండి. సార్. చెప్పండి క్వెషన్ సార్. ఏంటంటే ఇప్పుడు గూడ్స్ ఇవన్నీ గూడ్స్ టాక్టైల్ గూడ్స్ వచ్చిన తర్వాతనే ఇవి కైన్ లిస్టింగ్ అవుతుందా సార్? కైన్ లిస్టింగ్ స్వాప్ ఆప్షన్ ఇవన్నీ వచ్చిన తర్వాత మళ్ళీ ప్రాజెక్ట్‌లు వచ్చే ఛాన్స్ ఉందా సార్? సార్ ఒకటే సార్. చాలా మంది ఏమన్నారంటే మెటాఫోర్స్‌లో రోడ్ మ్యాప్ ఉంది కదా! రోడ్ మ్యాప్ ప్రకారం వస్తది. అది ఇది. అవును నేనేం చెప్తున్నా అంటే ఆ రోడ్ మ్యాప్ అది ఇది అన్ని పక్కన పడేసేయండి. మీరు చేసేది చెయ్యండి. సార్. అది ఎప్పుడైనా లిస్ట్ గాని, ఎప్పుడైనా ఏమైనా కానీ. మనం చేసేది మనం సంపాదించుకోవాలి. కాబట్టి మీ ఫోకస్ అంతా ఎక్కడుండాలి? మీరు టీమ్ చేసే దాంట్లో సబ్జెక్ట్ పైన ఎవరికి ఎన్ని రోజులు, ఎవరితో ఎన్ని గంటలు మాట్లాడుతున్నారు? ఆ గంటలలో టోటల్‌గా మెటాఫోర్స్ గురించి ఏం చెప్పారు? ఇది ఫస్ట్ ఫోకస్. సెకండ్ ఫోకస్ ఏంటంటే సబ్జెక్ట్ ఓకే. నో ప్రాబ్లమ్. సో మీరడిగిన దానికి కాక్టైల్ గూడ్స్ ముందొస్తుందా? ఫోర్స్ కాయిన్ ముందొస్తుందా? అంటే యాక్చువల్‌గా ఫోర్స్ కాయిన్ అయితే రాదిప్పుడే. ఫస్ట్ పాయింట్. ఎందుకంటే సార్. దానికి ఎనకాల చాలా సబ్జెక్ట్ ఉంది. ఫోర్స్ కాయిన్ మార్కెట్‌లో రావడానికి. ఓకే. టాక్టైల్ గూడ్సే ముందొస్తది ఫస్ట్. టాక్టైల్ గూడ్స్ వచ్చిన తర్వాత రోజుల్లో అది ఫోర్స్ కాయిన్ మార్కెట్‌లోకి రావచ్చు. ఓకే. సో టాక్టైల్ గూడ్స్ ఓకే. అనేటివి ఏంటి? మీకు తెలిసి ఇందాక మనం మాట్లాడుకున్నాం. ఫిజికల్ గూడ్స్ కానీ, డిజిటల్ గూడ్స్ కానీ, వర్చువల్‌గా మనం కొనొచ్చు, అమ్మొచ్చు, స్టేకింగ్ చేయొచ్చు. ఎన్ఎఫ్‌టి స్టేకింగ్ చేసినా అక్కడ ఎన్ఎఫ్‌టి రూపంలోనే కొనాలి కాబట్టి. ఎన్ఎఫ్‌టితోనే కొనాలి కాబట్టి దాన్ని స్టేకింగ్ చేసిన స్టేకింగ్ రివార్డ్ కూడా ఇస్తున్నాడు. తర్వాత రోజుల్లో ఫోర్స్ కాయిన్ మన వాలెట్‌లో ఉన్నందుకు వృధాగా కాకుండా దానికి కూడా ఒక పర్సెంటేజ్ ఇస్తున్నాడు. ఫోర్స్ కాయిన్ మన బ్యాంక్‌లో డబ్బులుంటే వృధాగా ఉండవు గదా!
దానికి అంతో ఇంత అవును ఇంట్రెస్ట్ సార్. ఉంటది కదా! సో, అలాగా మనకు కూడా స్టేకింగ్ రివార్డ్ వస్తుందన్నమాట. ఫోర్స్ కాయిన్ కూడా రివార్డ్ రావచ్చు. ఎన్ఎఫ్‌టీకి రివార్డ్ ఆల్రెడీ డిక్లేర్ అయిపోయింది. అది అలాగా మెటావర్స్ లాంచ్ అయిన తర్వాత స్టార్ట్ అవుతది అది కూడా. సో, ఇప్పుడు ఎన్ఎఫ్‌టీ రివార్డ్ కూడా మనకు క్లియర్ వచ్చింది. రైట్ సార్. ఓకే. ఓకే సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ. వెల్కమ్ సార్. వెల్కమ్. సో, సార్ నెక్స్ట్ జగదీష్ సార్ చూడండి ఎవరైనా హ్యాండ్ రైజ్ చేశారా? హలో సార్ మహేష్. ఓకే. మహేష్ సార్ ఇందాక మాట్లాడినారు. రైట్. నో ప్రాబ్లమ్ సార్. ఇంకా ఎవరైనా మాట్లాడదలుచుకుంటే మాట్లాడొచ్చు. చంద్రమౌళి సార్ అండ్ శ్రీశైలం సార్, రామారావు సార్ ఉన్నారా? ఓకే. రమేష్ సార్ వైజాగ్. ఓకే. రమేష్ సార్ ఫ్రమ్ వైజాగ్. సార్ మాట్లాడొచ్చు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. సార్ మన మెటాఫోర్ ప్రాజెక్ట్లో టోటల్గా టాక్టైల్స్లో అండ్ యూనిట్వర్స్లో 100% డిస్ట్రిబ్యూషన్ అని అన్నారు. యెస్ సార్. 100% డిస్ట్రిబ్యూషన్ అన్నప్పుడు మనకు రాయల్టీలో 30% మనకు ఇన్కమ్ ఇస్తున్నారు కదా రాయల్టీ తీసుకున్న వాళ్ళకు. అది యెస్. ఎలా యెస్. వస్తుంది సార్? 30% ఇన్కమ్ ఏ విధంగా వస్తుంది సార్ మనకు? 100% పబ్లిక్ వెళ్ళిపోయినప్పుడు మనకి ఇది ఎలా యెస్. వస్తుంది? యెస్. అంటే మనకు 30% వచ్చే రాయల్టీ ఇన్కమ్ లాడో జోబుల నుంచి ఇస్తున్నాడా? లేకుంటే ఎవరి దగ్గర నుంచి తీసిస్తున్నాడు? అదే కదా మీకు కావాల్సింది. ఎస్ సార్. అంతే కదా సార్? అవును సార్. యెస్. ఇప్పుడు ఒక విషయం మంచిగా చెప్పారు మీరు. ఎందుకంటే మనం చేసే ప్రతి పనిలో కొంత ఇవి ఉంటాయి. ఏంటి? టాక్టైల్ ప్రాజెక్ట్‌లో మనకు కొంత ఫండ్ ఉంది. నిధి ఉంది. దాన్ని ప్రొడక్ట్ ఫండ్ అంటారు. విన్నారా సార్? ఎస్ సార్. పేరు విన్నాం కానీ సార్. క్లారిటీగా ప్రోడక్ట్ ఓకే. ఫండ్ గురించి ఓకే. తెలుసు ఓకే. సార్. ఆ! ప్రొడక్ట్ ఫండ్ అంటారు దాన్ని. ఇక్కడ అయితే క్లాసిక్ ప్రోగ్రామ్‌లో మీరు సంపాదించేది 100% మీకే వచ్చేసిందా? మీ టీమ్‌కే షేర్ అయిందా? లాడోకేమైనా ఎళ్ళిందా? యెస్. ఎస్ సార్. మీకే వచ్చింది కదా! మాకే వచ్చింది సార్. మా అప్లైనర్ సైడ్ అంతే. వాళ్ళకంత అదే ఓకే. మనకే అంతే. షేర్ అయింది. దాన్ని క్రౌడ్ ఫండింగ్ అంటారు. క్రౌడ్ ఫండింగ్‌లో ఎస్ సార్. షేరింగ్ అయిపోయింది కదా! 100% డిస్ట్రిబ్యూట్ ఎస్ అయిపోయింది. ఎస్ సార్. రైట్. సో, ఇక్కడ ఎవరైతే దీంట్లో కొంత సిస్టమ్ పెట్టాడు. ఏం పెట్టాడంటే, ఎవరైతే నేను నైన్త్ స్లాట్‌కెళ్ళాను ఇప్పుడు, 10థ్ స్లాట్ ఎళ్ళే ఆలోచన నాకు లేదు. ఆటోమేటిక్‌గా ఒక హోల్డ్ అయిపోయి పడిపోయింది దాంట్లో. అంటే 2 హోల్డ్ అయితే వర్కింగ్‌లో మూడోది ఆటోమేటిక్‌గా ఓపెన్ అయితది కదా! నెక్స్ట్‌ది. నెక్స్ట్ ఎస్ సార్. స్లాట్ 10థ్ ఓపెన్ అయితది హోల్డింగ్ చేసుకొని. సో, ఇక్కడ నాకు 10థ్ వద్దు. నాకు 9 చాలనుకుంటే మీరు విత్‌డ్రా చేసుకోవచ్చు. అప్పుడేమవుతుంది 25% కట్ అవుతుంది. మీ ఎస్. ఫండ్‌లోంచి. ఆ కట్ అయిన ఫండ్ ఎక్కడికెళ్తుంది? ప్రొడక్ట్ స్మార్ట్ కాంట్రాక్ట్. ఫండ్‌కెళ్తుంది. ఆ పర్సెంటేజ్ అమౌంట్ ప్రొడక్ట్ ఫండ్‌కెళ్ళి స్మార్ట్ కాంట్రాక్ట్‌లో దాంట్లో యాడ్ అవుతుంది గానీ, లాడో ఇంటికో, లాడో అకౌంట్‌కో, లాడో జోబుకో ఎళ్ళదు. ఓకే. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, మీరు మీ అప్‌లైన్‌కి ఎలా వదులుతున్నారో స్పిల్స్, స్పిల్స్ వదులుతున్నారు. వదలాల్సిందే గదా! దాంట్లో ఎవరు పట్టుకోవడానికి లేదు గదా! మీ అప్‌లైన్‌కి స్పిల్స్ ఎలా వదులుతున్నారో సార్ మంచిగా వినండి. అందరూ వినండి. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో, ఎప్పుడైతే ఇది ఎలాగా స్పిల్ అయిపోయి పోతుందో పైకి, లాడో పైన ఎవరున్నారు? యెస్. ఐ యామ్ కరెక్ట్? సార్ వింటున్నారా? ఎస్ సార్. లాడో పైన ఎవరైనా ఉన్నారా? లేదు సార్. లాడో క్రియేటర్ కాబట్టి లాడోనే ఎండ్ ఫుల్ స్టాప్. మరక్కడ స్పిల్ ఓవర్ లాడో తింటున్నాడా? లేకుంటే ఏమవుతుంది? ఒక అద్భుతమైన నిజమేంటంటే, అద్భుతమైన ఇక్కడ ఉన్న సబ్జెక్ట్ ఏంటంటే, లాడో కూడా ఆయనకు వర్కింగ్‌లో ఎన్ని రావాలి, నాన్ వర్కింగ్‌లో ఎన్ని రావాలో అన్నీ వస్తున్నాయి ఆయనకు. స్పిల్ ఓవరు ప్రొడక్ట్ ఫండ్‌కి యాడ్ అవుతుంది. బాగా నోట్ ఇది చేసుకోండి పాయింట్‌ని. పబ్లిక్‌కెళ్ళినప్పుడు కూడా ప్రజలకి ఇలాగ సార్ అడిగిన క్వెషన్ ఏంటంటే నిజంగా వండర్‌ఫుల్. అది ఎలా వస్తుంది రాయల్టీ ఫండ్‌గా? అందరం మనం ఇక్కడే తింటున్నాం గదా! అది ఎలా 30% ఇస్తున్నారని. రైట్. సో, ఇక్కడ ప్రొడక్ట్ ఫండ్ ఏదైతే వస్తుందో అక్కడికి ఎళ్తుందో, ఈ స్పిల్ ఓవర్ కూడా ప్రొడక్ట్ ఫండ్‌కి యాడ్ అవుతుంది. మీకు మళ్ళీ నెక్స్ట్ మీటింగ్‌లో ఆ ప్రొడక్ట్ ఫండ్‌లో ఫండ్ ఎంత ఉందో కూడా చూడొచ్చు. దట్ ఈస్ ట్రాన్స్‌పరెంట్ సిస్టమ్. ఇది దాచుకునేది కాదు, దోచుకునేది కాదు. ఆ ప్రొడక్ట్ ఫండ్‌లో ఎంత నిధి ఉందో మన కొరకు ఎంత రెడీగా ఉందో కూడా చూడొచ్చు. టెక్నాలజీ దట్ ఈస్ టెక్నాలజీ. ట్రాన్స్‌పరెంట్ సిస్టమ్. సార్ క్లియరా? ఎస్ సార్. క్లియర్ అక్కడ సార్. వచ్చే ప్రతి ఫండ్ కూడా మన కొరకు రెడీగుంది. ఇంకా చాలా ఉంది. మనం అచీవ్ కావాలి. మీరు తీసుకోవాలి అంతే. ఎలిజిబుల్ అయితుండాలి. తీసుకొని పోతుండాలి. అక్కడ ఎస్ సార్. చేయాల్సిన పని అదొక్కటే ఉంది. రైట్ సార్? అంటే సో, రైట్. ఇది ఇంకా యూనిట్ వర్స్ నుంచి కూడా ఇప్పుడు టాక్టైల్స్ నుంచి వస్తుంది సార్ మనకు. అండ్ యూనిట్ వర్స్ నుంచి అవును. కూడా సేమ్ ఇలాగనే వస్తదా సార్? సార్ ఇనైట్ వర్డ్స్ నుంచి మనకు కాయిన్ ఉంది సార్. కాయిన్ గ్రోత్ ఏదైతే అవుతుందో అది కూడా మళ్ళీ ఫండ్ జనరేట్ అవుతుంది దానికి కూడా.
కాయిన్ గ్రోత్ అయితుంటే ఎవరైతే కాయిన్ తీసుకొచ్చిన సీఈఓ ఉన్నారో వాళ్ళకి ఫండ్ జనరేట్ అవుతది. దానికి ఒక సెపరేట్ ఫండ్ నిధి ఉంది దానికి కూడా. దాని నుంచి కూడా మనకి వస్తుంది. తర్వాత ఇంకోటి ఏం తెలుసా? మీరు చేసే స్వాపింగ్, మీరు చేసే ఏంటది మార్కెట్ ప్లేస్‌లో ఎన్ఎఫ్‌టీలు అమ్మడం, కొనడం ఇదంతా సంబంధించిన చార్జెస్ ఉన్నాయి తెలుసా? అంటే రేపొద్దున డెక్స్ ఎక్స్‌చేంజ్ వచ్చినా కూడా దాని చార్జెస్ ఉన్నాయి. స్వాప్ చేసిన చార్జెస్ ఉన్నాయి. ఇంకోటి చేసినా మీరు ఏం చేసినా కూడా చార్జెస్ ఉన్నాయి. ఈ చార్జెస్ తీసుకొని ఎవరి కొరకు సంపాదించి పెడుతుంది మెటాఫోర్స్? మన కొరకు సంపాదించి పెడుతుంది. మీరు స్టేకింగ్ చేస్తే రివార్డ్ ఇస్తుంది. ఎక్కడి నుంచి ఇస్తుంది మెటాఫోర్స్? మీరు సంపాదించిన దాంట్లో అంటే మీరు ఖర్చు పెట్టిన దాంట్లో నుంచే మళ్ళీ తీసి మీకిస్తుంది. సార్ మనం ఖర్చు పెట్టి మనకిస్తే మరి ఇంత డబ్బులు కోట్లు ఎలా సంపాదిస్తాం సార్? మీరు క్వెషన్ రావచ్చు. యెస్. అంతేనా సార్? కాదా? ఎస్ సార్. మన ఖర్చుతోనే మనకి కోట్ల ఆదాయం ఎలా వస్తది? అందుకే మెటావర్స్ ప్రపంచంతో కనెక్ట్ అవుతుంది. ఈ ప్రపంచంతో కనెక్ట్ అయిపోయి ఈ ఫేస్‌బుక్కు, గూగుల్, యూట్యూబు మనం చూస్తుంటేనే కదా మరొచ్చింది ఇన్ని కోట్లు జనాలకి. కానీ ఎవరికొస్తుంది? ఎవరికి రావట్లేదు. ఎవరైతే నంబర్ 1 యూట్యూబర్‌గా ఉన్నారో వాడికి కోట్లొస్తున్నాయి. ఎవరైతే చూస్తున్నారో వారు ప్రేక్షకులుగానే ఉండిపోతున్నారు. సో, అలా ప్రేక్షకులుగానే ఉండిపోతే మెటాఫోర్స్ కూడా మళ్ళీ రాబోయే రోజుల్లో అలాంటి పెద్ద ప్లాట్‌ఫార్మ్ క్రియేట్ చేస్తుంది. ఆ ప్లాట్‌ఫార్మ్‌లో మనం ఉండాలంటే అది ఖచ్చితంగా క్రియేట్ చేసుకొని ఈరోజు మనం ఐడీ యేసుకొని మెంబర్ అయ్యి ఉండాలి. యెస్. సో, సబ్జెక్ట్ చాలా ఉంది సార్ ఇంకా. సో, ఎస్ సార్. కన్‌ఫ్యూజ్ కావద్దు. ఎందుకంటే చాలా మంది కొత్త వాళ్ళు ఉండొచ్చు, పాత వాళ్ళు ఉండొచ్చు. నేను చెప్పేది ఏందబ్బా! ఇన్ని ఏదేదో పోతుంది. ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతుంది అనుకోవచ్చు. కానీ నేను చెప్పేది కరెక్ట్ 100%. మీరు మీ మైండ్ సెట్‌ని నేను చెప్పినట్టుగానే నెగెటివ్‌తోనే, క్వెషన్‌లతోనే అలానే ఉండండి. అదే కరెక్ట్. నేను తప్పని చెప్పను. ఇది ఎస్ సార్. గుడ్డిగా నమ్మొద్దు. ఏ అప్డేషన్ నమ్మొద్దు. ఏది ఆడ ఇచ్చింది ఏది కూడా నమ్మొద్దు. రియాలిటీకి రా. రియాలిటీ తెలుసుకో. సబ్జెక్ట్ నేర్చుకొని రియాలిటీకి రా. అప్పుడు నీకు కరెక్ట్ వస్తుంది. అప్పుడు నాలెడ్జ్ వస్తుంది. ఇన్‌కమ్ వస్తుంది. అన్నీ వస్తాయి. యెస్ సార్. మీకు ఈ క్వెషన్‌కి ఆన్సర్ సరిపోయిందనుకుంటున్నాను. రైట్. ఎస్ సార్. సార్ ఒక చిన్న డౌట్. ఇంకో క్వెషన్ ఉంది సార్. చిన్న క్వెషన్ ఉంది. చెప్పండి. సార్ మన మన వైట్ పేపర్‌లో 8% ఆ! లిక్విడిటీ లిస్టింగ్ అని ఉంది సార్. అది అవును. 8% లిక్విడ్ లిస్టింగ్ అంటే ఏంటి సార్ అది? కొంచెం చిన్న సార్ క్లారిటీ ఇస్తారా సార్? యాక్చువల్‌గా లిక్విడిటీ అనేది ఏంటి ఫస్ట్ మనం తెలుసుకోవాలి. ఎస్ సార్. హ్మ్. జస్ట్ సార్. 1 సెకండ్ సార్. ఓకే. లిక్విడిటీ అనేది తెలుసుకోవాలి. ఇప్పుడు మీరు బ్యాంక్‌కెళ్లారు. ఒక బ్యాంక్‌లో ఒక రూ. 1,00,00,000 పెట్టారు మీరు. అంటే రూ. 1,00,00,000 బ్యాంక్ సేవ్ చేశారు మీరు. పెట్టేశారు. మీరు ఎళ్ళేసి సార్ నాకు రూ. 1,00,00,000 ఇవ్వాలని అడిగారనుకోండి బ్యాంక్‌కెళ్ళి. రూ. 1,00,00,000 వెంటనే ఇవ్వడానికి రెడీగా ఉండవక్కడ. పెద్ద పెద్ద బ్రాంచులయితే ఉండొచ్చు కానీ, చిన్న చిన్న బ్రాంచులు రెడీగా ఉండదు. దాన్ని ఏమంటారంటే లిక్విడిటీ అంటారు దాన్ని. అంటే రెడీగా ఉంచాలి. లిక్విడిటీ కొరకంటే కస్టమర్ అడిగినప్పుడు రెడీగా ఉంచేదాన్ని లిక్విడిటీ ఫండ్ అంటారు దాన్ని. సో, ఇక్కడ మనకి 8% ఏదైతే ఈ లిక్విడ్ ఫండ్‌కి కేటాయించారో, దీని వెనకాల ఆ సబ్జెక్ట్ ఉంది. అంటే ఎవరైనా సరే మీ కరెన్సీని, మీ కాయిన్స్‌ని కన్వర్ట్ చేసుకునే ముందు ఐఎన్ఆర్‌లే గాని, డాలర్‌లే ఐఎన్ఆర్‌ల కంటే అది కుదరదు. అది ఎప్పుడు ఓపెన్ మార్కెట్‌లో వచ్చినప్పుడు వస్తది. సో, ఇక్కడ డాలర్‌లేకే కన్వర్ట్ చేసుకునే మార్గం లేకుంటే ఇంకా ఎనీ కాయిన్‌లేకి కన్వర్ట్ చేసుకునే దాన్ని అప్పుడు లిక్విడిటీ ఉండాలి. క్రిప్టోలో లిక్విడిటీ ఉన్నప్పుడే దానికి మారుతుంది అది. చేంజ్ అవుతుంది. సో, అందుకొరకే ఆ పర్సెంటేజ్ తీసి పెట్టారు దానికి. ఓకే సార్. సో, దాని లిక్విడిటీ సంబంధించి మళ్ళా నెక్స్ట్ మంచి సబ్జెక్ట్ ఇస్తాను. మీరు అడిగితే సబ్జెక్ట్ ఇస్తాను సార్. ఎప్పుడు పొద్దుమూకులు ఇదే కాదు. మెటాఫోర్స్‌లో ఏమొస్తుంది? మెటాఫోర్స్‌లో అదొచ్చింది. మెటాఫోర్స్‌లో ఇదొచ్చింది. మెటాఫోర్స్ ఉంది. వాస్తవం. మెటాఫోర్స్‌లో ఐడీ ఉందా లేదా? యెస్. ఐడీ ఉండాలి. సబ్జెక్ట్ నేర్చుకోవాలి. సంపాదించుకోవాలి. సబ్జెక్ట్ నేర్చుకోవాలి. మెటాఫోర్స్‌లో వస్తాయి. అన్నీ వస్తాయి. నో ప్రాబ్లమ్. సబ్జెక్ట్ కూడా నేర్చుకోండి అని చెప్తున్నా. యెస్ సార్. సో, అందుకే ఎస్ సార్. థాంక్ ఈ థాంక్ యూ సబ్జెక్ట్ సార్. చాలా ఉంది. నేర్చుకుందాం. ఫండమెంటల్స్ అంటారు వాటిని. ఫండమెంటల్స్‌లో ఈ లిక్విడిటీ కూడా ఒకటి. కాయిను, టోకన్ చాలా ఉన్నాయి. తర్వాత మార్కెట్ క్యాప్ అంటే ఏంటి? ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ మీకు సబ్జెక్ట్ ఇస్తాను. మీరు అడిగితే ఇస్తాను. మీరు అడగకుంటే అంతే. రైట్ సార్? ఓకే. ఆహ్, మహేష్ సార్ మీరేనా అడిగింది? ఎవరు ఇందాక అడిగింది? రమేష్ సార్ గదా! రైట్. సో, నెక్స్ట్ ఎవరు? యెస్. క్వెషన్ అని కాదు సార్. మీకు క్వెషన్ అడిగే వాళ్ళకి తెలియదని కాదు. చూడండి ఇందాక సార్ అడిగిన 30% రాయల్టీ ఇన్‌కమ్ ఎక్కడి నుంచి ఇస్తున్నారు? దాని నుంచి ఎంత ఆన్సర్ వచ్చింది? సబ్జెక్ట్ నేర్చుకున్నారు కదా! ఆ సార్ కూడా వచ్చు, మీకొచ్చు తెలిసుండొచ్చు. తెలిసిన వాళ్ళు కూడా నేర్చుకుంటారు. సలీం భాయ్ మీ వాల్యూ వర్డ్స్ మాట్లాడాలి. ఎందుకంటే సలీం భాయ్ మెటా ఫోర్స్‌లో నన్ను ఫాలో అయ్యి, నమ్మి స్టార్టింగ్ డే నుంచి వచ్చారు.
స్టార్టింగ్‌లో నేను వద్దన్నా అంటే నేను చెప్పను నీకు సలీం భాయ్ నీకు అంత అర్థం కాదు మైండ్‌కి ఎక్కదంటే కూడా నో ప్రాబ్లమ్ సార్ మీరున్నారు చాలు నాకు. మీ ఎంట నేను వచ్చేస్తాను ఎనకాల అన్నాడు. యెస్. ఈరోజు దాని టేస్ట్ ఏదో ఈరోజు చూసాడు. ఈరోజు తెలుసుకున్నాడు ఏంటనేది. సలీం భాయ్ ఉంటే 2 మాటలు మాట్లాడొచ్చు మీరు. హ్యాండ్ రైజ్ చేస్తే చేయండి. లేదంటే మైక్ ఇచ్చేస్తాం డైరెక్ట్. నో ప్రాబ్లమ్. ఓకే. రైట్. సలీం భాయ్ మాట్లాడొచ్చు. సార్ మీరు ఫోన్ చేస్తున్నా గాని, మీరు ఒక వర్క్‌లో ఉన్నా గాని ఫోన్ మాత్రం వాయిస్ వినండి. ఎందుకంటే సబ్జెక్ట్ చాలా ఇంపార్టెంటు. నేను చెప్పబోయే వర్డ్స్ నేనేమో పెద్దగా ఇదని చెప్పట్లేదు కానీ, నాకున్న అనుభవాలు మీతో పంచుకుంటున్నా. అంతే. సార్ ఎనీవన్? క్వెషన్ అడగొచ్చు. లేదా ఫీడ్‌బ్యాక్ ఇవ్వచ్చు. గుడ్ ఈవినింగ్ సార్. నా క్వశ్చన్ ఒకటి నేను మెసేజ్ చేశాను, ఒకసారి చూడండి సార్ ప్లీజ్. యెస్ మేడం. మేడం చెప్పండి. ఎలా ఉన్నారు? సార్ బాగున్నాను సార్. యెస్ మేడం. క్వశ్చన్ నేను యెస్ మేడం. మెసేజ్ చెప్పండి. చేశాను, ఒకసారి చూడండి సార్. అవునవును. యెస్. మర్చిపోయాను. ఇదే గదా! ఫోర్స్ కాయిన్ పెరుగుతూనే ఉంటుంది. కారణం ఏంటి? పడిపోదా? ఇదేనా మేడం? ఏదో చదివాను. మీటింగ్ చెప్తూ మధ్యలో వచ్చింది చదివాను. అంతేనా మేడం క్వెషన్? యెస్. సో, ఫోర్స్ కాయిన్ అనేది పెరుగుతూనే ఉంటుందా? పడిపోదా? ఇందాక మాట్లాడాను నేను. ఎందుకంటే, ఫోర్స్ కాయిన్ అనేది పెరుగుతుంది. ఏ కాయిన్ అయినా పెరగడం చూసారా? పెరగడం ఒకటే చూసారా? చూడలేదు గదా! మరి ఫోర్స్ కాయిన్ ఎందుకు పెరుగుతుంది? మేడంకి డౌట్ వచ్చింది అదే. అంటే పెరగడమే ఉంటది గానీ, తగ్గడం ఉండదా? ఎందుకు తగ్గదు? యెస్. ఎందుకు తగ్గదంటే, ఇక్కడున్న మెకానిజం కంప్లీట్ అయిపోయేంత వరకు తగ్గదు. తరువాత ఏం చేస్తున్నారు లాడో గారంటే, ఈ కాంపిటీషన్‌కి తట్టుకునేలాగా దాన్ని పవర్‌ఫుల్‌గా తయారు చేస్తున్నారు. దానికే ఈ ప్రాజెక్ట్‌లున్నాయి. ఈ ప్రాజెక్ట్‌లే మెటావర్స్. మెటావర్స్ అనే ప్రాజెక్టు మనకు గనక డీసెంట్రలైజ్డ్‌లో ప్రపంచంలో జస్ట్ 1 సెకండ్ బ్యాటరీ లో ఉన్నట్టుంది ల్యాప్‌టాప్. జస్ట్ 1 సెకండ్. యెస్. యెస్ సార్. సో, చాలామంది క్రిప్టో ప్రపంచంలో మంచి అనుభవాలు ఉన్నవాళ్ళు కానీ, లేని వాళ్ళు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటారంటే, "ఏ మీకు పిచ్చి పట్టిందా ఏమన్నా? మెటాఫోర్స్‌లో ఫోర్స్ కాయిన్ కొంటావేంట్రా బాబు నువ్వు? అసలు దాంట్లో ఉన్న సబ్జెక్ట్ తెలుసా నీకు? అది మోసంరా. అది కొనొద్దురా" అనేవాళ్ళు చాలామందున్నారు. విషయం ఏందంటే, ఒక ట్రాక్‌లో ఎళ్తుంది. ఒక డిఫరెంట్ ప్లాట్‌ఫార్మ్ ఇదనేది తెలియట్లేదు. సరే పక్కన పెడదాం అదేంటనేది. సో, మీకు మళ్ళీ నెక్స్ట్ సారి చెప్తాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు పడట్లేదంటే, ఇక్కడ డెకో హాల్వింగ్ సిస్టమ్ అనేది ఒకటి నడుస్తుంది కాబట్టి పడట్లేదు. ఈ పడనకుండా రేట్‌ని కాపాడుకుంటూ పోయి, ఒక స్ట్రాంగ్‌గా దీన్ని ముందుకు తీసుకెళ్ళి, ఈ ప్రాజెక్ట్‌లని గేమింగ్ ప్లాట్‌ఫార్మ్ కానీ, మెటావర్స్‌లో వచ్చే ప్రమోషన్సు, మెటావర్స్‌లో వచ్చే ఫిజికల్ అండ్ డిజిటల్ గూడ్సు, వర్చువల్ గూడ్సు, వర్చువల్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో, వీటన్నిటికి ఫోర్స్ కాయిన్‌నే వెబ్3 టెక్నాలజీలో డెవలప్ చేశారు ఇక్కడ. సార్ మేడం మంచిగా గుర్తు చేశారు. వెబ్3 టెక్నాలజీలో అయినటువంటి కాయిను సారిగా మనకు కమ్యూనిటీలో వచ్చిన కాయిన్ ఫోర్స్ కాయిన్ మాత్రమే. మీకు వెబ్3 కాయిన్ అంటే ఒక కాయిన్ ఉంది మీకు. ఇక్కడ బినాన్స్‌లో. ఆ కాయిన్ ఏంటంటే ఒక సైంటిస్ట్ డెవలప్ చేసాడు ఆ కాయిన్. ఆ కాయిను ఎంత డౌన్‌కెళ్ళిందంటే ఆ కాయిన్ ఇప్పుడు అంత డౌన్‌లో ఉంది. రేపు ఫ్యూచర్‌లో చాలా ఉండొచ్చు అని చెప్తున్నారు కూడా ఎక్స్‌పర్ట్స్. మరి పోయిందంటే మనం ఏం చేస్తామంటే, అయ్యో! అప్పుడు కొనుంటే బాగుండు గదా! అనుకుంటాం. ఎందుకంటే అక్కడ టెక్నాలజీ డెవలప్‌మెంట్ అంటారు దాన్ని. ఐసీపీ మీకు చెప్తున్నా. ఐసీపీ అనే కాయిన్ అని ఒకటుంది. ఈ కాయిన్ ఎనకాల ఒక సైంటిస్ట్ డెవలప్ చేశారు. ఇక్కడ ఏంటంటే ఇంటర్నెట్ కంప్యూటర్ జనరేటెడ్ వెబ్3 టెక్నాలజీలో ఉన్నటువంటి కాయిను ఒక వండర్‌ఫుల్ ప్రాజెక్ట్ అన్నమాట ఇది. ఈ ప్రాజెక్ట్‌తో చాలా సర్వీసెస్ రాబోతున్నాయి. ఆ సైంటిస్టు ఎందుకు కొద్ది రోజులు పక్కన పెట్టారు. ఒక 2 ఇయర్స్ పక్కన పెట్టారు. దాంట్లో ఆల్రెడీ మా ఫ్రెండ్స్ కొంతమంది ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కొంత లాస్ అయ్యారు గూడా. ఎందుకంటే ఏదో ఎక్స్‌పెక్టేషన్ చేసుంటే ఏదో అయింది కాబట్టి. సో, ఇన్ని రోజులు ఎందుకు దాన్ని పక్కన పెట్టారు అని జెప్పేసి మరి ఆ సైంటిస్ట్ దాన్ని రీసెర్చ్ చేసి మళ్ళీ ఒక న్యూస్ బయటికి రావడం, ఒక స్టెప్ ముందుకేయడం వల్ల ఆ కాయిన్ మళ్ళీ కాస్త పెరిగింది.
ఎన్ని రెట్లు పెరిగిందంటే, ఆ నష్టపోయిన ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో, ఆ రోజు నష్టం అనుకున్నాడు గానీ 1 ఇయర్ తర్వాత చూస్తే భారీగా ఇన్‌కమ్ వచ్చింది. జస్ట్ ఒక న్యూస్‌కి. తర్వాత ఎందుకంటే ఆ వెనకాల సబ్జెక్ట్ ఉంది కాబట్టి. రాబోయే రోజుల్లో ఇంగా చాలా చాలా సబ్జెక్ట్ ఉంది దానిది. ఎందుకంటే ఆ సబ్జెక్ట్ వేరు కాబట్టి దీంట్లో మిక్స్ చేయదలుచుకోలేదు. రైట్. సో, ఇక్కడ మేడం అడిగిన క్వెషన్‌కేంటంటే, మెటావర్స్ లాంచ్ అయ్యి ఈ ప్రాజెక్ట్‌లన్నీ ముందు రియల్ టైమ్ సినారియో ఎలా ఉంటుందో నేను ఎప్పుడో చెప్పాను మీకు. మొట్టమొదటిసారిగా మనకు జరిగే మీటింగ్‌లో కూడా ఏ కాయినని తీసుకొచ్చినా అదేం పెద్ద భూమి నుంచి ఆకాశం నుంచి భూమికి రాలేదు. ఊడి పడలేదు. డోంట్ బిలీవ్ బ్లైండ్‌లీ చెప్పాను గదా! ఇక్కడ ఏంటి అంటే మనకు రియల్ టైమ్ సినారియో తట్టుకునేలాగా పవర్‌ఫుల్‌గా తయారు చేస్తున్నారు ఆ కాయిన్‌ని. వెబ్3 టెక్నాలజీలో ఉండే కాయిను రేపు అమెరికన్ గవర్నమెంట్ ఆల్రెడీ అనౌన్స్ చేసింది. వెబ్3 టెక్నాలజీలో ఉన్న కాయిన్ ఏదైనా సరే మా ముందుకొచ్చి మీరు మాకున్న టెక్నాలజీ ఇది అని ముందుకు రుజువు చేసుకోండి. వెబ్3 టెక్నాలజీలో ఉన్న కాయిన్ అయితే మేము మా ఎంటైర్ అమెరికన్ గవర్నమెంట్ అంతా కూడా దీన్ని పాటిస్తాం. అంటే కాయిన్ నుంచి నడిపిస్తాం. ఒకవేళ బహుశా మనం ఫోర్స్ కాయిన్ కూడా ఇలా బ్యాంకింగ్ సెక్టార్‌లో వాడొచ్చేమో వెబ్3 టెక్నాలజీలో. అది చాలదా మనకు కాంపిటీషన్ తట్టుకోవడానికి? సో, అప్పుడు దాని రేట్ అనేది చాలా ఇంపాక్ట్ ఉండబోతుంది. అప్పుడు అసలైన గ్రోత్ ఉంటుంది. ఇప్పుడు జస్ట్ ఇది ఒక టెక్నాలజీ, ఒక మెకానిజం ద్వారా నడిచే గ్రోతు. యెస్ సార్. థాంక్ యూ మేడం. థాంక్ యూ. మీ క్వెషన్‌కి ఆన్సర్ సరిపోయిందనుకుంటున్నాను. ఓకే. లేదంటే మీరు మళ్ళీ ఏమన్నా హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడొచ్చు. ఓకే. ఆహ్, సార్ ఇంకెవరైనా మాట్లాడొచ్చు. ఆర్‌కే సార్, సలీం భాయ్, సలీం సార్ ఎక్కడున్నారు సార్? ఎందుకంటే మీరు మాట్లాడాలి, మీ మాటలు వినాలనుకున్నాం. మీరు మాట్లాడట్లేదు. రైట్. నో ప్రాబ్లమ్. సార్ ఇంకెవరైనా మాట్లాడొచ్చు. క్రిప్టోలో చాలా ఉంది సార్. క్రిప్టోలో చాలా సబ్జెక్ట్ ఉంది. సార్ హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళకి హ్యాండ్ ఇవ్వండి సార్. మైక్ ఇవ్వండి. సార్ నమస్కారం సార్. నమస్తే సార్. సార్ నమస్తే. చెప్పండి సార్. సార్ కొండల్ సార్ సారా? కొండలు మాట్లాడుతున్నాను సార్. హైదరాబాద్ సార్ దిల్సుఖ్నగర్ సార్ నాది. యెస్ సార్. యెస్ సార్. చెప్పండి. అవును చెప్పండి. సార్. చెప్పండి సార్. థ్యాంక్ యూ సార్ అందరికి. ఎందుకంటే నేను ఇప్పుడు స్టార్ట్ చేసి 1 ఇయర్ దాటిపోయింది సార్ ఈ మెటాఫోర్స్. 12థ్ లెవెల్ అయిపోయింది. ఇయాల యెస్. నేనైతే సూపర్. హ్యాపీగా ఫీల్ కంగ్రాచ్యులేషన్స్. అయితున్నా సార్. యెస్. చాలా హ్యాపీగా ఫీల్ అయితున్నా సార్ నిజంగా చెప్తున్నా అంటే. ఎందుకంటే అసలు నేను నమ్మడము నేను యాక్చువల్‌గా ఈ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌లు అంటే నేను దూరం ఉండేది. వద్దురా బాబు నీలేష్ మనకు ప్లాన్ చెప్పిండనమాట. వద్దు సార్ అని చెప్పిన. తర్వాత నెక్స్ట్ సార్ ఒకటే ఒక గుర్తు చెప్పిండనమాట. అన్న ఇవి కంపెనీ ఓనర్‌కి డబ్బులు పోతలేదన్న. మొత్తం ఇక్కడిక్కడనే మనకు షేర్ అవుతున్నాయి అని చెప్తే అప్పుడు ప్లాన్ విని ఇమ్మీడియేట్‌లీ మేము స్టార్ట్ చేసినాం సార్ ఇక్కడ ఈ బిజినెస్‌ని. యెస్. ఇలా ఎవరైతే నమ్మలేదో వాళ్ళంతా వేస్ట్ అయిపోయారు. ఇయాల నేను నమ్మి సొంతంగా నమ్మి ఇలా అయితే నేను హ్యాపీగా ఫీల్ అయితున్నా సార్ మెటాఫోర్స్‌లో ఉన్నందుకైతే. హ్మ్. సూపర్ సార్. కంగ్రాచ్యులేషన్స్. ఇలా 12th లెవెల్ అంటే కంప్లీట్ అయిపోయింది. మెటాఫోర్స్ మీ రాయల్టీ ఆపదలో ఎలా ఇన్‌కమ్ ఆదుకోయింది? తీసుకుంటున్నా సార్. అదే మీ 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 ఆపదలో ఎలా ఆదుకోయింది మెటాఫోర్స్? ఎందుకంటే ఆ! నాతో ఇయాల షేర్ చేసుకుంటుంటారు మీరు. యాక్చువల్‌గా అయితే ఇయాల ఎందుకంటే ఇయాల నాకు డబ్బులు అవసరం ఉన్నాయి. మొన్న 2 లాక్స్ అవసరం ఉంటే మెటాఫోర్స్ చాలా ఆదుకుంది సార్ నాకైతే నిజంగా చెప్తున్నా. యెస్. మొత్తం ఒక యెస్. 4 యెస్. లాక్స్ వరకు ఆదుకుంది సార్ నన్ను మెటాఫోర్స్. యెస్. ఇయాల సూపర్ సార్. నేనైతే హ్యాపీగా ఫీల్ అయితున్నా. థాంక్ యూ గాడ్. థాంక్ యూ మన లాడో సార్. థాంక్ యూ స్వామి సార్. యెస్ సార్. సో, మనకి థాంక్స్ ఎంత అనేది ఏం మంచిగా లేదు మాకు గానీ మీరు కష్టపడ్డారు, హ్మ్. హ్మ్. చేసుకున్నారు, నమ్మారు ఎంత ప్రాజెక్టు. ఇలా ఈ నమ్మకాన్నే ఇలా ఈ లాడో సార్ ఇంత పెద్ద తీసుకెళ్తుండు సార్. ఇంకా ఫ్యూచర్‌లో ఇంకా బిగ్ లైఫ్ ఉంటదని నేను నమ్ముతున్నా సార్ ఈ బిజినెస్ నుంచి అయితే. థాంక్ యూ సార్. థాంక్ యూ. 100% ఉంటుంది కంపల్సరీ కరోడ్‌పతిలో బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. హ్మ్. యెస్. థాంక్ యూ సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్ సార్. ఇంకొకరున్నారు సంతోష్ సార్ అని చెప్పేసి ఆ సార్‌తో మాట్లాడేసి క్లోజ్ చేద్దాం. టైం అవుతుంది కాబట్టి. సో, మాట్లాడుతుంటే టైం కూడా తెలియదు. సో, అట్లా మాట్లాడాలి మరి. అట్లా ఎళ్ళాలి సబ్జెక్టు. అందరూ నేర్చుకోవాలి. అందరూ ఇన్వాల్వ్ కావాలి. యెస్ సార్. సంతోష్ కుమార్ సార్ మాట్లాడొచ్చు మీరు. సార్ నమస్తే సార్. స్వామి సార్. నమస్తే సార్. అలాగే నమస్తే. జూమ్ ఎలా మీటింగ్‌లో ఎలా ఉన్నారు? ఉన్నటువంటి యెస్. బాగున్నాను యెస్. సార్. థాంక్ యూ సార్. చెప్పండి. జూమ్ చెప్పండి. మీటింగ్‌లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం సార్. నా పేరు సంతోష్ కుమార్ సార్ ఫ్రమ్ అనకాపల్లి. సో, ఈ మెటాఫోర్ సిస్టమ్ గురించి ఒక మాట చెప్పే ముందు 'రోబో' మూవీలో ఆహ్, ఒక మాట అంటాడు సార్.
దేవుడు అంటే ఎవరు అని అడుగుతాడు క్వశ్చన్. అడిగితే ఆ రోబో దేవుడు అంటే నాకు తెలియదు అని అంటే ఇంటర్వ్యూ చేసే వ్యక్తి అంటాడు ఒక మాట. దేవుడు అంటే మనం సృష్టించిన వాడు అంటే నన్ను సృష్టించిన వారు డాక్టర్ వసీకర్ అంటే డాక్టర్కి వసీకర్ దేవుడు ఉన్నాడు అని అంటారు. అలాగే కళ్ళ ముందు ఈ లడో గారు కనిపెట్టినటువంటి సిస్టమ్ ని అతను కనిపెట్టాడు, తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేశాడు, ఇంటర్నెట్ లో ఇన్వాల్వ్ చేశారు, అంతా ఓకే. బట్ కాకపోతే ఇప్పుడు ఎంటైర్ టీమ్ కి ఒక గాడ్, ఇందాక మీరు అన్నారు కదా సార్, ఆ గాడ్ ఎవరంటే మాకు స్వామి సార్ మీరే సార్. చాలా ఐ విల్ వీఆర్ గ్లాడ్ టు అప్రిషియేట్ యూ సార్. ఎందుకంటే చాలా హ్యాపీగా ఉంది సార్. నేను ఈ పెట్టుబడుల దాంట్లో, ఇన్వెస్ట్మెంట్స్ దాంట్లో, క్రిప్టో కరెన్సీలో అవగాహన లేకుండా ఓ 10 మంది మిత్రులతో కలిపి 1,03,00,000 పాడు చేశాం సార్ మేము. అయ్యయ్యో. చాలా బాధపడ్డాను సార్. రూపాయి కాదు, 2 రూపాయలు కాదు సార్. మీకు రిటర్న్స్ వస్తాయి, ఆన్ రిటర్న్స్ వస్తాయి, మీకు ఇంత డబ్బు వస్తుంది, అంత డబ్బు వస్తుంది, డైలీ డాలర్స్ వచ్చేస్తాయి, మీకు $2,000 వస్తాయి, $3,000 వస్తాయి, మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ 100 రోజుల్లో రిటర్న్ తీసుకోవచ్చు అనే మాటలు విని దగ్గర 10 మంది మేము ఏం చేసామంటే ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక సైట్స్ లో పెట్టేసి 1,03,00,000 అందరూ కూడా 10 లక్షలు వేసుకొని 1,03,00,000 నాశనం చేపించాం. కానీ ఈ రోజు చాలా బాధపడుతున్నాం. అదే డబ్బు ఈ రోజు మా దగ్గర ఇక్కడ ఉంటే మేమందరం మాట్లాడుకున్నాం, స్వామి సార్ని అప్రోచ్ అయ్యి మనం వైజాగ్ రప్పించుకొని ఇక్కడ కూర్చొని దగ్గర మనం అందరితో కూడా ఒక బిజినెస్ బూమ్ బ్లాస్ట్ చేద్దాం అని చెప్పేసి ప్లాన్ చేశాం సార్. అందుకనే స్వామి సార్తో కూడా లాస్ట్ టైం ఫోన్ కాల్లో మాట్లాడినప్పుడు అడిగినప్పుడు తప్పకుండా సార్ మీరు ఇన్వైట్ చేయండి, వస్తాను ఖచ్చితంగా అని చెప్పి ఒక మంచి ప్రామిస్ చేశారు. చాలా హ్యాపీగా ఉంది సార్. అయితే నాకు ఒక డౌట్ సార్ ఏంటంటే, ఇప్పుడు మేము కొత్తగా వచ్చాము, మరి ఆల్రెడీ సీనియర్స్ మాట్లాడుతుంటే ఎలా ఉందంటే ఒక పక్క రక్త కన్నీరు కారుతుంది నాకైతే. ఎందుకు నేను ఇంత మంచి సిస్టమ్ ని మిస్ చేసుకున్నాము, ముందే మాకు దొరుకుంటే ఎంత బాగుంది. యాక్చువల్లీ ఈ ఫోర్సెస్ సిస్టమ్, ఈ మెటాఫోర్ సిస్టమ్ కూడా తెలియదు సార్, యాక్చువల్లీ తెలీదు. ఇంకా ది బెస్ట్ క్రిప్టో కరెన్సీ వీడియోస్ చూస్తా ఉంటే యూట్యూబ్ ద్వారా స్వామి సార్ మీకు నేను కనెక్ట్ అయ్యాను సార్. కానీ నిజంగా యూట్యూబ్ అనేది చాలా మందికి ఎన్నో ఫేక్ కాన్సెప్ట్లు తీసుకొచ్చి పెట్టిందేమో, కానీ నాకు యూట్యూబ్ అయితే ఈ స్వామి సార్ని పరిచయం చేసిందని చాలా హ్యాపీగా చెప్పుకోగలుగుతాను సార్ ఈ రోజు. అయితే ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే సార్, మరి అన్ని అయిపోతున్నాయి అన్నారు, మరి ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నటువంటి జర్నీ స్టార్ట్ చేస్తున్న వాళ్ళు కాక్టైల్ మీదే డిపెండ్ అవ్వాలా, మిగతా వాటి మీద అవడానికి వీల్లేదా సార్? ఎస్ సార్, ఎస్ సార్. సో మీరు ఫస్ట్ లో చెప్పిన ఒక మాట హార్ట్ టచ్ చేసింది. ఏంటంటే దాని గురించి మాట్లాడాలి అందుకే. సో మీరు రోబో సినిమాలో ఎలా అయితే వసీకర్ తయారు చేస్తే ఒక రోబోని మీ గాడ్ ఎవరంటే నాకు ఇలా చెప్తారు కదా, అది నిజంగా అంటే ఎక్సలెంట్ కాన్సెప్ట్ ఆ సినిమాలో. సో మన ఫైనాన్షియల్ గ్రోత్, మనకు ఉన్నటువంటి ఏదైనా సరే ఈ దాంట్లో పాత్ర ఎవరిదంటే లాడో అనేది మనం చెప్తున్నాం. నిజంగా మనకు ఒక గాడ్, అది ఓకే, అది బాగా నచ్చింది. సూపర్ సార్, ఎక్సలెంట్, మంచి చెప్పారు. తర్వాత మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఇలా కాయిన్స్ అయిపోతుంటే మరి కొత్తగా వచ్చిన వాళ్ళకు ఏంటి పరిస్థితి అంటున్నారు కదా. సో అందుకొరకే మన కొత్త వాళ్ళు వస్తారు కదా అని, మన కొత్త వాళ్ళ కొరకు కాయిన్స్ ఉండాలి కదా అని కాయిన్స్ అలా పుట్టిస్తూనే ఉండేదైతే కాదు. ఇంకా ఉన్న కాయిన్స్ కూడా బర్నింగ్ మెకానిజం అనేది ఒకటి ఉంది. మళ్ళీ మనకు ఉన్న కాయిన్స్ కూడా బర్నింగ్ అయిపోతాయి మళ్ళీ. సో ఆగదు, ఇంకొకరికి వస్తారు కదా అని ఆగదు అనమాట. ఇదైతే వాస్తవం, ఇది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన సబ్జెక్ట్ ఏంటంటే, అందుకే తొందరగా రావాలి మెటాఫోర్స్ లైక్, లేట్ చేయకోకుండా తొందరగా రావాలి. తొందరగా వస్తే మీరు ఏం చేయాలి ఇప్పుడు అంటే టైర్లు కొనాలి. అడిషనల్‌గా కొనే ఛాన్స్ పోయింది. ఒకవేళ మీరు ఇంగా ఆగి కొనాలనుకుంటే డెక్స్ అనేది వస్తుంది, డీసెంట్రలైజ్డ్ ఎక్స్‌చేంజ్ వాలెట్. ఇక్కడ అమ్మే వాళ్ళు ఉంటారు, కొనేవాళ్ళు ఉంటారు. కొని దాచుకునే వాళ్ళు ఒక్కటే ఉండరు గదా. అవసరం పడుతుంటది కాబట్టి అమ్మాలి కాబట్టి, వాళ్ళు అమ్మినప్పుడు మీకు దొరుకుతుంటది కాయిన్. దొరకదని కాదు, అమ్మినప్పుడు దొరుకుతది. ఇలాంటి ప్రాసెస్‌లో దొరకదు. అమ్మినప్పుడు మాత్రమే దొరుకుతది కాబట్టి అప్పుడు మనకు వెయిట్ చేసి కావాలనుకుంటే అప్పుడు తీసుకోవచ్చు. మరి అప్పుడు రేట్ ఎలా ఉంటుంది సార్ అంటే, ఎలా అయినా ఉండొచ్చు. ఎక్కువ ఉండొచ్చు, ఇంకెక్కువ ఉండొచ్చు, ఇంకెక్కువ ఎక్కడో ఉండొచ్చు, తక్కువ కూడా ఉండొచ్చు. మరీ తక్కువైతే ఉండదు. ఎందుకు ఉండదు అలాగంటే, ఒక కమ్యూనిటీని బేస్ చేసుకొని ఒక యుటిలైజ్డ్ ఏదైతే ఒక యుటిలిటీ ఉన్నటువంటి ప్రాజెక్టు,
మనకు మన గవర్నమెంట్‌కి, మన సమాజానికి ఉపయోగపడే ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, రియల్ టైమ్ సెనారియోలో దాని యూసేజ్ ఉందంటే దాని వాల్యూ ఖచ్చితంగా ఎక్కువుంటుంది. దాని గురించి డౌట్ లేదు. ఇందాక చెప్పాను వెబ్3 టెక్నాలజీ అని. వెబ్3 టెక్నాలజీ అంటే డీసెంట్రలైజ్డ్ టెక్నాలజీ. ఈ డీసెంట్రలైజ్డ్ టెక్నాలజీలో ఉన్న కాయిన్ చాలా పవర్‌ఫుల్. దాని గురించి పూర్తి వివరాలు కావాలంటే మళ్ళీ మాట్లాడతాను. అంటే ఇప్పుడు మాట్లాడను. ఓకే సార్. నెక్స్ట్ ఓకే సీజన్‌లో దాని గురించి మాట్లాడదాం. అడిగారు కొంతమంది ఓకే. ఈ వెబ్3 కాయిన్ అంటే ఏంటి? వెబ్3 టెక్నాలజీ అంటే ఏంటి అని. సెపరేట్ దాని గురించి మాట్లాడుకుందాం. నో ప్రాబ్లమ్. సో, ఇది ఓకే. సార్ మీ క్వెషన్‌కైతే ఆన్సర్ ఇది. దానికి ఇంకేమన్నా డౌట్ ఉంటే చెప్పండి. ఇంకేం లేదు సార్. అంటే ఇప్పుడు ఇంకొక చిన్న స్మాల్ డౌట్. ఇప్పుడు ఈ టాక్టైల్ అయితే దాంట్లో ఏ మాత్రం కూడా మార్పులు, చేర్పులు ఉండవు కదా సార్? లైఫ్ టైమ్ ఇలా చేయొచ్చు కదా అది? టాక్టైల్ లైఫ్ టైమ్ అది క్లియర్ కట్. నో ప్రాబ్లమ్. లైఫ్ టైమ్ అంతా ఉంటుంది. ఇప్పుడు అసలైనది ఏంటంటే గుడ్ న్యూస్ అని చెప్పాను స్టార్టింగ్‌లో. ఇక్కడ టాక్టైల్ ప్రాజెక్ట్‌ని పక్కన పెట్టి కొద్ది రోజులు చాలా మంది కాయిన్ మీద, యూనైట్‌వర్స్ మీద, మల్టీ మైనింగ్ సిస్టమ్ మీద పడ్డారు. అది కాస్త క్లోజ్ అవుతుంది ఇప్పుడు. చెప్పాము అప్పుడు స్టార్టింగ్‌లో. ఓకే. అయితే ఈ యూనైట్‌వర్స్ క్లోజ్ కాదు. దీని మెటావర్స్‌కి లింక్ అప్ అవుతది. క్లోజ్ అంటే ఓకే. మల్టీ మైనింగ్ సిస్టమ్ మొత్తం క్లోజ్ అయిపోయి ఇంక దానికి ఉపయోగం ఉండదని కాదు. మీరు తీసుకున్న టైర్స్ ఎక్స్‌టెన్షన్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? మెటావర్స్‌కి లింక్ అయిపోయి అక్కడ ఉన్న మీరు టైర్ ఎన్ని కొన్నారో అంత ఇన్‌కమ్ జనరేట్ కావడానికి మెటావర్స్ నుంచి వచ్చే ఇన్‌కమ్ షేరింగ్ చేస్తుంది మళ్ళీ. అదొక సిస్టమ్ ఓకే. ఉంది. క్లాసిక్ ప్రోగ్రామ్‌లో మీరు ఎన్ని స్లాట్‌లు కొన్నారో ఆ స్లాట్‌కి టాక్టైల్ గూడ్స్ మీరు చేసే ఇన్వాల్వ్‌మెంట్ అయ్యేదాన్ని బట్టి క్యాష్ రీ రీ ఏంటి రీబ్యాక్ అనేది రావచ్చు. దాన్ని ఏమంటాం మనం? లాయల్టీ ప్రోగ్రామ్ అంటున్నాం. క్యాష్. క్యాష్ బ్యాక్ అనేది ఓకే. లాయల్టీ ప్రోగ్రామ్ కింద మనకు వస్తుంది. కానీ దానికి సంబంధించిన పూర్తి సబ్జెక్ట్ అయితే రావాలి. పూర్తి సబ్జెక్ట్ వచ్చేంత వరకు దాని గురించి క్లియర్‌గా చెప్పలేం. మీరు సార్ టీమ్ ఉంటేనే టాక్టైల్‌లో మాకొస్తుందా? నేను 5 లెవెల్స్ ఉన్నాను. 5 లెవెల్స్‌లో ఉంటే మరి నాకెంత రావాలి అంటే యాక్చువల్‌గా పర్సెంటేజ్ ఉంది. 5%, 4%, 4% గ్యాప్‌లో ప్రతి ఒక్క స్లాట్‌కుంది. ఓకే. సో, అలాంటప్పుడు మనం ఏం చెప్తామంటే మీరు జస్ట్ మెటాఫోర్స్‌లో క్లాసిక్ ప్రోగ్రామ్‌లో అలా ఐడీ తీసుకొని పడుకొని నిద్రపోండి. మీకు డబ్బొస్తది. అని చెప్తామా? లేకుంటే మీరు యాక్టివ్ రోల్‌లో ఉండండి. అప్పుడే డబ్బొస్తదని చెప్తామా? కాబట్టి 2 దీంట్లో ఉన్నాయి. మీరు మెటాఫోర్స్‌లో నేను నా ఇన్‌స్టాగ్రామ్ ఫాలో అయిన వాళ్ళకి తెలుసు. నా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పర్సన్ బెడ్ మీద పడుకొనుంటాడు. అంటే హాస్పిటల్‌లో బెడ్ మీద పడుకొనుంటాడు. ఏంటి సార్ ఇంత హెల్త్ బాలేకపోయినా మీరు అంత హెల్తీగా ఉన్నారు. అంత మంచి అంటే కొద్దిగా గూడా ఫేస్‌లో బాధ కనపడకుండా సంతోషంగా ఉన్నారంటే, నేను మెటాఫోర్స్‌లో ఇన్వెస్ట్ చేశాను సిస్టర్ అంటాడు. హుహు. అది పెట్టాను నేను అలాగ ఎప్పుడో స్టార్టింగ్‌లో పెట్టాను నేనది. అందుకే ఎప్పుడు నిద్రపోతుంటారు సార్ మీరు అని గూడా అంటది సిస్టర్. అంటే ఎందుకంటే మెటాఫోర్స్‌లో ఇన్వెస్ట్ చేశాను నాకేం దిగులు లేదంటాడు. అంటే అర్థం ఏంటి అంటే, ఇక్కడ కష్టపడ్డా ఉంది, కష్టపడకపోయినా ఉంది. కానీ వెయిటింగ్ ఉంటదక్కడ. కష్టపడకపోతే వెయిటింగ్ ఉంటది. కష్టపడితే యెస్ సార్. వెంటనే రిజల్ట్ ఉంటది. ఎక్కడైనా అంతే గదా! కామన్ గదా! సో, అలాగా టాక్టైల్ ప్రాజెక్ట్ మొత్తం కూడా చాలా డిమాండ్ రాబోతుంది. దాని నుంచే మనకు టాక్టైల్ గూడ్స్ లాంచ్ అయితే వచ్చే ఇన్‌కమ్ ఓన్లీ టాక్టైల్ ప్రాజెక్ట్ నుంచే. కాబట్టి కంపల్సరీ 100% డిపెండింగ్ ఆన్ టాక్టైల్ ప్రాజెక్ట్ ఓన్లీ. నో డౌట్. ఓకే సార్. ఓకే సార్. థాంక్ యూ సార్. యెస్ సార్. వెల్కమ్ సార్. మంచి వర్డ్స్ మీరు షేర్ చేసుకున్నారు. థాంక్ యూ సో మచ్. సార్ ఇంకా ఏదైనా ఉంటే ఫీడ్‌బ్యాక్ ఇవ్వచ్చు చంద్రమౌళి సార్. ఇచ్చేసి క్లోజ్ చేద్దామంటారా? టైం అయితే ఎక్కువైంది కాబట్టి క్లోజ్ చేద్దాం. ఈరోజు చాలా మంది మంచి క్వెషన్ అడిగారు. చాలా మంది ఇన్వాల్వ్ అయ్యారు. అలా కావాలి సార్. మనం అందరూ ఇన్వాల్వ్‌మెంట్ ఉండి దాన్ని ఒక కుటుంబ సభ్యుల్లాగా దాని గురించి చర్చించుకుంటే సబ్జెక్ట్ ఒస్తది. ఏదన్నా కన్‌ఫ్యూజన్స్ ఉన్నా క్లియర్ అయిపోతాయి. చాలా ఉంటది. గ్రోత్ గూడా ఉంటది. కాబట్టి థాంక్ యూ. ఈరోజొచ్చిన అందరూ కూడా నా మనస్ఫూర్తిగా థాంక్స్ చెప్తున్నాను. సో, మరి ఫీడ్‌బ్యాక్ ఇచ్చేసి క్లోజ్ చేద్దాం సార్. సార్ ఆర్‌కే సార్ ఏదైనా ఎంపీటీ ఈరప్ అని మాట్లాడుకోవచ్చు. ఎంపీటీ ఏది సార్? ఈరప్ అని హ్యాండ్ రైజింగ్ ఓకే. ఓకే. ఎంపీటీ మాట్లాడించండి. ఈరప్ప. యెస్. మాట్లాడండి సార్. సార్ మాట్లాడండి మాట్లాడండి. ఈరప్ప గారు. సార్ నమస్తే సార్ అందరి మెటాఫోర్స్ ఫ్యామిలీ నమస్కారం సార్. నమస్తే. నమస్తే సార్. కర్ణా- చెప్పండి. మీరు కన్నడ అయినా పర్వాలేదు కర్ణాటక చెప్పండి. నుంచి మాట్లాడుతూ ఉన్నారు అదే కన్నడలో అయినా పర్వాలేదు చెప్పండి. సార్. మీరు ఈవిడ షేర్ చేసుకున్న వర్డ్స్ చెప్పండి. ఆ! ఎస్ఎఫ్సిఆర్ ఎస్ఎఫ్సి 2 నుంచి ఏమో చెప్తాను కదా సార్. మంచిగా గుర్తు చేశారు. ఎస్ఎఫ్‌సి 2 అనేది అందరికి కూడా ఎన్ఎఫ్‌టి ఇచ్చేసింది హాఫ్ రేషియోలో. ఓకే. క్లియర్. ఎస్ఎఫ్‌సి-ఆర్ అనేది అలాగనే ఉండిపోయింది. ఈ ఎస్ఎఫ్‌సి-ఆర్ అనే దానికి కూడా ఈ టాక్టైల్ గూడ్స్ వస్తే అక్కడ నుంచి మనకు యుటిలిటీ టోకెన్‌గా మళ్ళీ ఎక్స్‌ట్రా రివార్డ్ వస్తుంది. ఎక్సలెంట్ న్యూస్ ఇది. మీకు అదే మంచిగా గుర్తు చేశారు సార్. ఎస్ఎఫ్‌సి ఫస్ట్‌లో ఉన్న వాళ్ళకు, కొత్త వాళ్ళకి గాదు.
ఫస్ట్ కొత్త వాళ్ళకు టీఆర్ ఉంది. మీకు మంచి గిఫ్ట్ అది ఓకే. నో ప్రాబ్లమ్. ఫస్ట్‌లో ఉన్న వాళ్ళకు ఎన్ఎఫ్టీ వచ్చింది. కానీ అక్కడ సైక్లింగ్ టాక్‌టైల్‌లో సైక్లింగ్ రిఫ్రెష్ అవుతే ఒక రివార్డ్ వచ్చింది. దాన్ని మనం ఎస్ఎఫ్‌సిఆర్ అన్నాం. చూడండి ఎంత బ్యూటిఫుల్ తెలుసా? అది సైక్లింగ్ అవుతే. సార్ అది బుక్ అయినప్పుడు ఎనర్జీ వస్తుంది కదా? ఎనర్జీ రాదు సార్. ఎనర్జీ రాదు. ఎస్ఎఫ్‌సిఆర్‌కి ఓన్లీ మీకు యుటిలిటీ టోకెన్ కింద కొంత రివార్డ్ వస్తది. క్యాష్ బ్యాక్ రివార్డ్ దానికి యాడ్ అవుతూ వస్తది. అక్కడ ఎక్కువ ఉన్న వాళ్ళకు. ఆ కాయిన్స్ ఉన్న వాళ్ళకు అది ఆ రివార్డ్ రూపంలో వస్తది సార్ అది. యుటిలిటీ ఏమంటారు దీన్ని? ఎనర్జీ అయితే రాదు. 1000 ఉండవు సార్ మా దగ్గర. యెస్. సూపర్. ఎక్సలెంట్. నో ప్రాబ్లమ్. దాని రివార్డ్ ఉంది. ఆ రివార్డ్ ఏంటనేది త్వరలో వస్తుంది. టాక్‌టైల్‌లో ఉన్న వాళ్ళకు. యెస్ సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. సో సార్ క్లోజ్ చేద్దామా సార్ జగదీష్ సార్? యెస్ సార్. క్లోజ్ ఓకే సార్. చేసేద్దాం. యెస్ సార్. సార్ క్లోజింగ్ ఫీడ్‌బ్యాక్ ఇచ్చేసి క్లోజ్ చేసేయండి. ఓకే సార్. థ్యాంక్ యూ. ఈరోజు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ గ్రూప్ మెంబర్స్ అందరికీ కూడా చాలా ఉపయోగపడతాయని చెప్పేసి ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా మంచి మంచి విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దామని. థ్యాంక్ యూ సార్. యెస్ సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. అందరికి కూడా జూమ్ మీటింగ్‌కి వచ్చిన వాళ్ళందరూ కూడా మంచి ఆలోచనలతో ఇలాంటి నెగెటివ్ ఆలోచనలు ఉండాలని నేను చెప్పినంత తప్పుగా అనుకోవద్దండి. నెగెటివ్‌తోనే మంచి రావాలి. సో అది అందుకే చెప్పాను. సో అదొక్కటి చెప్పదలుచుకున్నాను. సో దాని గురించి మరి మీరు ఇదిగా ఆలోచించకండి. యెస్ సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. శుభదినం. సైనింగ్ ఆఫ్ నేచర్ స్వామి. థాంక్ యూ సో మచ్.